ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలం శుభాలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, నిజమేనా? దేవుడు మన మధ్యలో ఉన్నాడా? నమ్ముతున్నారా వాక్యాన్ని? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాన్నాడా? మరి నమ్మట్లేరా? నమ్మితే మీరు గట్టిగా చెప్పాలి. మరి ఇది వధువు మాట్లాడే సమయం, ఇది వధువు ఆమెనని చెప్పే సమయం ఇది. కాబట్టి వధువు మాత్రమే స్పందించాలి. మరి అందుకొరకే దేవుడు ఆయన తన వధువును జగత్ పునాది వేయబడక ముందు ఎన్నుకున్నాడు ఆయన. మరి మనం వాక్యంలో చదివాం. హల్లెలూయా. మరి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. మనము ఆనందించి ఉత్సహించి సంతోషంతో ఆయనను పాటలు పాడదాం, సంతోషిద్దాం అని మనం చదివామా? హల్లెలూయా. మరి గొర్రె పిల్ల భార్య అయితే ఆమెకు సంతోషంగా ఉంటుంది. మరి నిజంగా ఒక వివాహం జరుగుతుందనంటే మరి ప్రత్యేకంగా ఎవరుంటారు చెప్పండి? పెళ్లి కుమారుడు ఒక ప్రత్యేకమైన వస్త్రాలతో ఉంటాడు, పెళ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన వస్త్రంతో ఉంటుంది. మరి వారు ప్రత్యేకంగా ఉంటారు, నిజమేనా? అందుకొరకే మన పెళ్లి కుమారుడు వాక్యముగా ఉన్నాడు, ఆయన పెళ్లి కుమార్తె వాక్యంగా ఉన్నది. మరి వారు మాత్రమే ప్రపంచంలో ప్రత్యేకమైన వారై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ పెళ్లి విందులో మనం మాత్రమే ఇక్కడ కూర్చొని ఉన్నాం. కాబట్టి మనమే ఉత్సహించి సంతోషించాలి. ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి, ఆయనకు మనం ఘనత చెల్లించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చక్కగా పాటలు పాడి మరి దేవుణ్ణి స్తుతించిన మిమ్మల్ని అందరిని దేవుడు దీవించునుగాక. మరి ఇంకా చక్కగా పాటలు పాడడాన్ని మనం నేర్చుకోవాలి. మరి తెలియనప్పుడు మనము మన ఇష్టానుసారంగా పాడాం. ఇప్పుడు మనం చక్కగా పాటలు పాడడం నేర్చుకోవాలి, చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి. చప్పట్ల సరే, ఏదో ఒకటి. హల్లెలూయా. మరి ఎందుకంటే దేవుడు మనకు 2 చేతులను ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆ యొక్క 10 తంతుల సితార మనకిచ్చాడు ఆయన. ఈ 5 తంతులు ఈ 2 కలిసేనే 10 తంతుల సితార ఇదే. నాకు రాదు సార్ సంగీతం, నాకు పీడేలు రాదు, పియానో రాదు, అది కాదు. నీకున్న ఆ చేతులను ఉపయోగించమన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ యొక్క పాతకాలంలో పౌలు శీలలు చెరసాలలో వేస్తే మరి మనం పాట పాడదామంటే కాంగో లేదు, తబలా లేదు, మరి సంగీతం లేదని వారు అట్లా ఊరుకోలేదు. వాళ్ళు సంగీతం ఉన్నా లేకున్నా వారు 10 తంతుల సితార వారే కొట్టుకొని మరి వారే చప్పట్లు కొట్టి వారే పాటలు పాడి ఉన్నారు. ఆ రాత్రి చెరసాలలో ఒక గొప్ప ఉజ్జీవం జరిగింది. ఆ ఉజ్జీవానికి ఆ యొక్క గోడలన్నీ కూలిపోయాయి. ఎందుకంటే ఆ పాటల పరవశానికి అవి తట్టుకోలేక ఆ గోడలన్నీ కూలిపోయాయి. హల్లెలూయా. అలాగనే మనం పాటలు పాడుతూ ఉంటే మూర్ఖులు మారాలి, దొంగలు మారాలి, లోపులు మారాలి. హల్లెలూయా. ఆ యొక్క బండ లాంటి హృదయాలు బద్దలవ్వాలి. దాని కొరకే మనం పాటలు పాడాలి. అక్కడ దేవుని యొక్క అభిషేకం దిగి రావాలి. చప్పగా పాటలు పాడొద్దనండి, ఉజ్జీవంతో పాడాలి. ఎందుకంటే ఉజ్జీవం అంటే మీటింగ్ కాదు. ఉజ్జీవం అంటే మనమే ఉజ్జీవమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గట్టిగా స్వరాలెత్తి దేవుని మనం స్తుతించి ఘనపరిచి చేతులు ఆడిస్తూ కాళ్ళు ఆడిస్తూ నాట్యం ఆడుతూ పాటలు పాడాలి. ఇంకా పెళ్లి చూపులకు రాలే మనం. వరునికి వధువుకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. మరి అరే ఇగో నువ్వు చేసుకోపోయి అమ్మాయి ఈమెనంటే వాడు ఇట్లే మెల్లగా ఇట్లా చూస్తాడు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా.
ఇప్పుడు అట్లాంటి కార్యాలు ఉన్నాయా సార్? మరి లోకంలో వాళ్ళు ముందే పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి. వాళ్ళంతా లోకంలో చూసుకున్న తర్వాత నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, మరి నాకు ఆమె కావాలి, అది తాత్కాలికం. అది హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళు ప్రేమలో పడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళు ప్రేమలో పడుతున్నారు. అంటే పెళ్ళైన వాడు ప్రేమలో పడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? అంటే ప్రేమకి ఏమైనా అర్థం ఉందా పేతురు గారు? అది కేవలం శారీరక ప్రేమ. అది సరే, పెళ్లి కానివాడు ప్రేమలో పడ్డాడంటే దానికి ఒక లెక్క ఉంది. పెళ్ళైన వాడు పెళ్లి కాని వాడు ఇద్దరు ప్రేమలో పడుతున్నారంటే అంటే లోకంలో నిజమైన ప్రేమ లేదు, కేవలము శారీరక ప్రేమ అది. హల్లెలూయా. నీవు ఒకానొక స్త్రీని ఎన్నుకొని పెళ్లి చేసుకున్నప్పుడు, నీవు ఆమెను హృదయానికి హత్తుకున్నప్పుడు ఆమె నీ హృదయంలో ఒక ముద్రని ఏర్పరచుకుంటున్నది. ఆ తర్వాత బజారుకి పోయి ఎవరైనా పళ్ళికిలిస్తే నువ్వు పళ్ళికిలిచ్చి ఆమె పళ్ళికిలిచ్చి సైగలు చేసుకొని ఆమెను నువ్వు దగ్గరికి లాగి హృదయానికి హత్తుకున్నప్పుడు మరి ఆ భార్య సంగతి ఏంటిది? మూర్ఖుడా. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో ఆ మొదటి ముద్ర వేసిన నీ భార్య సంగతి ఏంటిది? అంటే ఈ ప్రేమ అనేది దానికి ఏమైనా అర్థం ఉన్నదా? ప్రేమించాడండి, ప్రేమించి పెళ్ళి. ఇవన్నీ దొంగ పెళ్ళిళ్ళు, జారత్వపు పెళ్ళిళ్ళు ఇవి. అంటే పెళ్లి కాక ముందే ఒక ఇద్దరి శరీరాలు కలుస్తున్నారంటే దాని వ్యభిచారం అంటారు, జారత్వం అంటారు. హల్లెలూయా. ఈరోజు జారత్వం తర్వాత పెళ్లిలు జరుగుతున్నాయి. ఈ కాలమే చెడిపోయిన కాలం. దాన్ని ఏమంటారు? సహజీవనం అంటే ముందుగా కలిసి జీవించడం, పిల్లల్ని కన్న తర్వాత పెళ్లి చేసుకోవడం. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారు? జారత్వం అంటారు, దాని వ్యభిచారం అంటారు. దాని కానిలో దయ్యం ఏమంటుంది? అది జారత్వం కాదు, అది ప్రేమ. అదా ప్రేమ? హల్లెలూయా. కానీ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమలో ఎలాంటి దోషం లేదు. హల్లెలూయా. ఆయన నిజమైన అగాపే ప్రేమ కలిగిన వాడు. ఆయనకు మనం ఏమి ఇవ్వమని తెలుసు, అయినా కానీ మన కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. ఆయన చూడండి, మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మన కొరకు ప్రాణమును అర్పించాడే, అదే నిజమైన ప్రేమ ఉన్నది. హల్లెలూయా. కానీ ఆయన ఇచ్చిన ప్రేమకు తిరుగు నువ్వు ఏమిస్తున్నావు? ఆయన నాకేమిచ్చాడు? ఆయన నాకేమైనా పెద్ద బిల్డింగ్ని ఇచ్చాడా? నాకేమైనా పెద్ద కారునిచ్చాడా? హల్లెలూయా. నాకేమైనా నా కులంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడా? అయితే గ్రహింపు లేని మూర్ఖుడా, నేను ఒకటి అంటాను. హల్లెలూయా. దేవుడు నీకు వారందరికంటే ఆయన అత్యధికమైన కృపనిచ్చాడు. ఆయన ఆ నిత్య జీవాన్నిచ్చాడు. ఆయన హల్లెలూయా. ఈ ధనవంతులకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వలేదు. ఆయన ఆ డబ్బున్న వారికి నిత్య జీవాన్ని ఇవ్వలేదు. ఆయన కానీ నీకు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఇప్పుడు నీకు డబ్బు ముఖ్యమా, నిత్య జీవం ముఖ్యమా? హల్లెలూయా. ఏంటి సార్ ఇది? మనం మనుషులమా పశువులమా? ఆ జుట్టేంది, ఆ గడ్డం ఏంది, కనీసం అద్దం అన్నా చెప్పట్లేదా? చెప్పండి. అద్దానికి ఏమన్నా లేదా? బుద్ధి జ్ఞానం లేదా? ఖచ్చితంగా ఉన్న దానికి. అయితే ఇక ఆవారగాళ్ళలాగా అందరు ఎట్లా జీవిస్తారో మనం కూడా అట్లే. హీరో జుట్టు పెంచితే మనం జుట్టు పెంచాలి, వాడు చేతి కడియం ధరిస్తే మనం కడియం ధరించాలి. వాడు పాన్ వేసుకొని ఏమ్రా ఏం కదల్ అంటే మనం కూడా పాన్ వేసుకొని పుచ్చుకన్న ఊసి, అంతా అనుకరణ, దయ్యం అంతా అనుకరణ. హల్లెలూయా. మన హీరో తగ్గేదేలే, రిట నడిస్తే మనం కూడా తగ్గేదేలే. నిజమేనా? మన సినిమా రాణులు ఈ పంత కనిపించే బట్టలు ధరిస్తే, వారు డ్రాయర్ మీద తిరిగితే, వారు ఉల్లి పొర లాంటి బట్టలు ధరిస్తే మన స్త్రీలు కూడా అట్లే చేయాలి. సినిమా వారిని పొగిడేవారు ఈ లోకం నిండా వారే. ఏం యాక్షన్ చేశాడురా, కానీ వేరొక అమ్మాయిని చెరిచాడన్న సంగతి వాళ్ళకు సోయి ఉందా? ఎందరో స్త్రీలను పాడు చేస్తున్నారు. ఆ స్త్రీలను చూసి మిగతా స్త్రీలు ఈ ప్రపంచం అంతటా ఎందుకు చెడిపోయింది? ప్రవక్త ఏమని చెప్పాడు? ఈ హాలీవుడ్ ద్వారా
ఈ అమెరికా మొత్తం చెడిపోయిందని చెప్పలేదా? ఈ సినిమా అనేది ఒక పెద్ద దయ్యం. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. మీ దగ్గర దయ్యాలు ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకొరకే ఆ కాలిపోయింది, ఆ లాస్ ఏంజల్స్ లాస్ అయిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంత రొచ్చు మధ్యలో ఆ సినిమా వారు వస్తా ఉంటే, ఆ వ్యభిచారి దొంగ వస్తా ఉంటే, బౌన్సర్లు వారికి ఒక కాపలాదారులు. ఏంటిది ఇంత గలీజ్ కార్యం ఇది? నిజంగా లోకానికి ఏమైనా సోయి ఉందా? ఎవర్రా మన బజారుకు వచ్చిందనంటే పడి ఎవరు వచ్చారు? ఏముంది వాడి దగ్గర? ఏముంది చెప్పండి? ఆ దొంగతనాలు మోసకరమైన హృదయం తప్ప ఆ హీరో దగ్గర ఏముంది చెప్పండి? ఎందుకు మనం వాడిని చూడాలి? ఏముంది వాడి దగ్గర? ఆ రోజు ఆ గొప్ప పరలోకపు యొక్క దేవుడు ఆ వీధులలో నడిచాడు ఆయన. కానీ ఆయన ఏ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోలేదు, ఆయన ఏ బౌన్సర్లు పెట్టుకోలేదు, ఆయన సామాన్య వల్ల జీవించాడు. ఆయన మనం తిన్న ఆహారాన్ని తిన్నాడు, ఆయన మనము పడుకున్నట్టుగానే పడుకున్నాడు, ఆయన మనం తాగిన నీళ్ళే తాగాడు, ఆయన తన్ను తానుగా ఒక గొప్పవానిగా చెప్పుకోలేదు ఆయన. హల్లెలూయా, ఆయన పాపులతో స్నేహం చేశాడు ఆయన. కానీ నీ హీరో వస్తా ఉంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నువ్వు పనికిరావు. అంటే వాడు ఏం చెప్తున్నాడు? అరే పనికి మాలినోడా, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నువ్వు పనికిరావురా అని చెప్పినా మనకు సిగ్గు, సరం, లజ్జ ఎక్కడ ఉండదు ఈ మనిషికి. హల్లెలూయా. ఏదన్నా సినిమా అందగత్తె వచ్చి రిబ్బన్ కట్ చేస్తుందనంటే పట్టణం మొత్తం అక్కడే ఉంటుంది. కానీ దేవుని సేవకుడు వచ్చాడు, వాక్యం చెప్పడానికి వచ్చాడు అంటే దేవుని వాక్యాన్ని ఆ మూలలో పడ్డ ముసలమ్మ పట్టించుకోదు. కానీ అయినా సరే దేవుడు ఎంతో కృపతో బ్రతికిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే లోకానికి బొత్తిగా బుద్ధి, జ్ఞానము సోయి ఏమి లేకుండా పోయింది. ఎక్కడికి పరిగెత్తుకుని పోవాలో, ఎక్కడికి పోవాలో, పోకూడదో లోకానికి ఏమైనా తెలిసిందా? కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ కాళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన ఒక స్థలానికి రమ్మన్నాడు. ఆయన అక్కడికి మనం వెళ్ళాలి. దేవుడు ఎక్కడుంటాడో మనం అక్కడికి వెళ్ళాలి. ఈ నోరు ఎవరిని గురించి మాట్లాడాలి? ఆ దేవుని గురించి మాట్లాడాలి. ఈ చేతులు ఎవరి గురించి పనిచేయాలి? ఆ చేతులు ఇచ్చిన దేవుని కొరకు పనిచేయాలి. ఈ చూపులు ఆయన కొరకు పనిచేయాలి. కానీ దేవుడు ఇచ్చిన కళ్ళతో నీవు సినిమాలు చూసి ఆ యొక్క దయ్య పాటలు పాడి ఏదేదో ఆగమాగం చేసుకుంటున్నారు మనుషులు ఈరోజు. హల్లెలూయా. చక్కగా కటింగ్ చేయించుకోవాలని సోయలేదు. ఈ గోళ్ళు పెరుగుతూ ఉంటే మీరేమన్నా కోళ్ళ, కుక్కలకు నెయిల్ కట్టర్ ఇసే కుక్క గోళ్ళు కట్ చేసుకోమనంటే అదేమన్నా కట్ చేసుకుంటుందా? ఎందుకు? దాన్ని అవగాహన చేసుకునే ఆ మనసు దానికి లేదు. హల్లెలూయా. అయితే దేవుడు మన లోపల అయినా ఏది మంచో ఏది చెడో ఆ గ్రహించే మనసును మనలో పెట్టాడు ఆయన. ఎందుకు? మనం ఆయన పోలికలో తయారు చేయబడ్డాం. గోళ్ళు పెరుగుతున్నాయనంటే వెంటనే దాన్ని కట్ చేసుకోవాలి. గోళ్ళు జంతువులకు, పక్షులకు వాటికి ఉండాలి, కానీ మనిషికి గోళ్ళు ఉండకూడదు. నిజమేనా? కొందరి గోళ్ళు ఎట్లా ఉంటాయంటే మట్టంతా చేరి చాలా గలీజుకుంటాయి. అయినా కానీ సోయి రాదు. కాలి గోళ్ళు పెరిగిపోతాయి, చేతి గోళ్ళు పెరిగిపోతాయి. అందులో మట్టి ఉంటుంది, తట్టెడు మట్టి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడి యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేదని అర్థమై ఉన్నది. ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైన దానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి నిజంగా మనకు అన్ని విషయాలు చెప్పే ఒక సేవకులు మనకు కావాలి. గద్దించే సేవకులు మనకు ఉండడం ఎంతో అది గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. హల్లెలూయా. మరి ఈ మాయా ప్రపంచంలో మనం నెగ్గుకు రావాలంటే నిజంగా మనల్ని సరిదిద్దే ఒక సేవకుడు కావాలి, హెచ్చరించే ఒక సేవకుడు కావాలి. మరి లోకం అంతటా దేని వెనకాల పరిగెడుతున్నది? డబ్బు డబ్బు డబ్బు, సమస్తమును డబ్బే. హల్లెలూయా. ఈరోజు అందమైన స్త్రీలు వ్యభిచారిణులుగా ఎందుకు మారుతున్నారు? డబ్బు కొరకు. నిజమేనా? ఈ సినిమా వాళ్ళు ఎందుకు సినిమాలు తీస్తున్నారు?
ఆ స్త్రీని ఎరగాబెట్టి జనాలను సినిమాలకు రాబట్టేదానికి గుడ్డలు లేని స్త్రీలను చూపించి వారు కోట్ల రూపాయలు, చెప్పండి సార్ నిజమేనా కాదా? దాని సినిమా అంటారా వ్యభిచారం అంటారా? ఖచ్చితంగా సినిమాల్లో జరిగేది అది వ్యభిచారమై ఉన్నది. హల్లెలూయా. అవి దేనికి పనికిరానివి. మరి దీన్ని ఏమంటారు? ఆ హాలీవుడ్ అమెరికా యొక్క ఆ ఇంగ్లీష్ నటులు ఏం నేర్పించారు? పెళ్లి కాకుండానే పిల్లలు కలవచ్చని, పెళ్లి కాకుండానే ఇద్దరు పురుషులు స్త్రీలు కలిసి నివసించవచ్చని. ఈ చెత్త సరుకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది చెప్పండి? ఆ చెత్త హాలీవుడ్ నుంచి డౌన్లోడ్ అయింది. దాన్నే ప్రపంచంలో ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా నేర్చుకొని ఈరోజు ప్రతి గ్రామాల్లో అదే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో అదే. అదంతా హాలీవుడ్లో నుంచి డౌన్లోడ్ అయింది. అది ఆ చెత్త అంతా అక్కడి, ఆ మురికంతా అక్కడి నుంచే వచ్చింది. అందుకొరకే శాంపిల్ ఇచ్చాడు ఆయన. ఓ చెత్తను పోషించే ఏ సమాజమైనా ఒకరోజు అగ్నికి ఆహుతి కావాల్సిందే. అందుకే కాలిపోయిన ఏమైంది? కాలిపోయింది. దాని పేరే కాలిపోయిందిరా. దాని పేరే కాలిపోయిందిరా. కాలిపోయినా కదా దాని పేరు, కాలిపోయిందిరా. హల్లెలూయా. త్వరలో లాస్ ఏంజల్స్ ఏం కాబోతున్నది? సముద్రం యొక్క అడుగులోనికి వెళ్ళబోతున్నది. హల్లెలూయా. ఎందుకు? అదంతా అక్కడ అన్ని పాపపు పురుగులు, ఆ బురదలో గనక మురికిలో ఆ కుళ్ళిపోయిన శవంలో పురుగులు ఎట్లయితే మరి అక్కడ తిరుగాడుతూ ఉంటాయో, అలాగనే ఆ యొక్క కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో అంతా వ్యభిచారపు పురుగులు తిరుగుతున్నాయి. అవన్నీ ప్రపంచానికి డౌన్లోడ్ అవుతున్నాయి. హల్లెలూయా. ఏ జపాన్కి వెళ్ళినా, ఏ చైనాకి వెళ్ళినా, ఏ రష్యాకి వెళ్ళినా, హల్లెలూయా, ఇదే పాప పురుగు. తల్లిదండ్రులకు సంప్రదించకుండా నీకు నువ్వే పురుషుని ఎన్నిక చేసుకోవడమా? అన్యురాలు రిబ్కా, వారికి దేవి దేవతలను ఆరాధించేవాళ్ళు వాళ్ళు. కానీ రిబ్కాకున్న బుద్ధి ఇక్కడ ఉన్న యవ్వన బాలికలకు ఉందా? బుద్ధి తెచ్చుకోండి ఒకసారన్నా. తల్లిదండ్రులు అవమానపరిచేదానిక మిమ్మల్ని చదివించేది తల్లిదండ్రులు. ఈరోజు ఈ అమ్మాయిలతో చాలా జాగ్రత్త. ఏదైనా తోటలో ఈ బాలికలను బోల్తా కొట్టించినోడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. వాట్సాప్లట, ప్రేమట, దోమట, అది నాశనం చేస్తుందన్న సంగతి గ్రహించాల తప్పకుండా. హల్లెలూయా. ఆ ఎలియాజరు వచ్చేంత వరకు ఆమె తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంది. చెప్పండి సార్, ఉన్నదా లేదా? కానీ ఎలియాజరు పోయి మోకాళ్ళేసి, ప్రభువా, నా యజమాని యొక్క కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక వధువును నువ్వే ఎన్నుకొని ఉన్నావు. ఆమె, ప్రభువా, ఇదిగో నా వర్తమాన ప్రకారం ఉండాలి, ఇదిగో నా వంటలకు నీళ్లు పోయాలి, తర్వాత నాకు కూడా నీళ్లు పోయాలి. అలాంటి బాలికయే నా యజమాని కుమారుడైన ఇస్సాకు వధువుగా ఉంటది. చూడండి, ఎంత అంధకార కాలంలో ఆమె అంత నమ్మకంగా ఉంటే అందుకొరకు ఆమె ఇస్సాకు భార్యగా ఉన్నది. ఈరోజు ఇంత తల్లిదండ్రులు చర్చికి వస్తున్నా, వర్తమానాలు చదువుతున్నా, ఎంతో కష్టపడి పనిచేసి చదివిస్తే నువ్వు ఆడే ఆటలేంటిది? ఇవన్నీ పనికి మాలిన గలీజాటలా? బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే? ఆ తిన్న తిండికి దేవుడు కృపకు న్యాయం చేయనక్కర్లేదా? మనం నీ ఇష్టమేనా? ఫోన్ ఉందనంటే ఎవడికి పడితే వాడికి వాట్సాప్లు, ఫోన్లు చేయడం. కాబట్టి బాలికలు ఉన్న తల్లిదండ్రులారా, మీరు తప్పకుండా కనిపెట్టుకొని ఉండాలి పిల్లల్ని. చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నది. వర్తమానం అని సంఘశాఖని తేడా లేదు, అంతా ఒక్కటే. ఆదాము భార్య అని లేదు, ఇంకొకరిని లేదు. ఎవరి భార్యనైనా వాడు పాడు చేయగలడు. ఏదైనా తోటలో పరిశుద్ధ స్థలంలోనే వాడు ఆదామును చెరిచినప్పుడు ఈరోజు ఈ అపవిత్రమైన ఏదైనాలో స్త్రీలు పాడైపోవడం పెద్ద సమస్య. అది లెక్క కానే కాదు. అది దాంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. నీ ఇంటికి వచ్చి పాస్టరు, అమ్మ వద్దు తప్పు అని చెప్పి నీకు ఎవడు చెప్పాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, ఏదేమని ఎన్ని సోదరులు నిన్ను వేధించినా,
ఇదిగో వీటన్నిటిని జయించే కృప నాకు దయచే ప్రభువా. హల్లెలూయా. అట్లాగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ఆయన ముందు మరి ఆయన వ్యభిచారం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆయన తన్ను తాను ఆయన తండ్రికి సమర్పించుకున్నాడు. ఆయన తన ఇష్టానుసారమైన పనులు చేయడానికి ఆయనకు హక్కు ఉన్నది. కానీ ఆయన తన సొంత చిత్తం చేయడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క చిత్తమును చేయడానికి. ఈరోజు నువ్వు ఎందుకున్నావు ఇక్కడ చెప్పండి? తండ్రి యొక్క చిత్తాన్ని చేయాలి. ఇక్కడ చర్చికి పోయినామంటే 4 పాటలు పాడినాం, ఆమెను అన్నాం, కానుకలు ఇచ్చినాం, ఇది సంఘశాఖలో జరిగేది. కానీ వర్తమానంలో అది కాదు. వర్తమానం అంటే నువ్వు ప్రతిదినము దేవుని కొరకు జీవించుట, దేవుని కొరకు ప్రతిదినం నువ్వు సమర్పించుకొనుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ గ్రహిస్తున్నారా? ఈ మాటలు మీకు ఉపయోగపడుతున్నాయా? మరి తప్పకుండా మనం ప్రతి వాక్యంతో మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి. మరి భయంకరమైన ఈ కాలంలో నిజంగా మనం వాక్యంతో వర్తమానంతో ముందు కొనసాగాలంటే నిజంగా మనల్ని గద్దించే సేవకులు కావాలి, ఆ వాక్యం చెప్పే సేవకులు కావాలి. అయితే ప్రధానమైన ఈరోజు సమస్య ఏదనగా డబ్బు సమస్య. ఈరోజు నన్ను వేధిస్తున్నది, మిమ్మల్ని వేధిస్తున్నది. మనందరికీ ఉన్న సమస్య ఏంటంటే డబ్బు. కాబట్టి మన ప్రవక్త 3 కార్యాల దగ్గర ఆయన జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆయన హల్లెలూయా. నిజమేనా? ప్రతి పురుషుని ఆయన మరి ఏ విశ్వాసినైనా ఆయన 3 కార్యాల దగ్గర ఆయన పరీక్షిస్తాడు. ఆయన ఒకటి ఏంటిది? డబ్బు, రెండోది స్త్రీ, మూడోది పేరు ప్రఖ్యాతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం తప్పకుండా వీటి ద్వారా వెళ్ళాల్సిందే. వీటిని మనం తప్పించుకోలేం. ఒకవేళ భార్య ఉండంగా వేరొక స్త్రీని ఆశిస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు వాడి ముందుకి ఒక స్త్రీని తీసుకొని వస్తాడు. అది వాక్యంలో రుజువు. అది ఒకవేళ నీకు ఆ కోరిక లేకపోయినా నిన్ను పరీక్ష చూస్తాడు. ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు చాలా మంది పడిపోయారు. కాబట్టి మన ప్రవక్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన సోదరుడా విలియం బ్రెనామ్, నీవు ఈ యేసుక్రీస్తు నామాన్ని పక్కన పెట్టేస్తే మేము మీ మీటింగ్ల కొరకు చాలా డబ్బులు పెట్టుబడి పెడతాం, నీ కూటాలు ఎక్కడంటే అక్కడ పెడతామని అంటే ఆయన ఆ పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ఆశించలేదు. ఆయన దేవుడు ఏం బోధించమన్నాడో దాన్నే బోధించాడు ఆయన. హల్లెలూయా. మరి ఒక సోదరి క్యాన్సర్ నుంచి బాగైతే ఆ వ్యక్తి మరి $100 ఆ చెక్కు నుంచి దాన్ని ఆయన చింపేశాడు. ఆయన ఎందుకు? ఆమెను స్వస్థపరిచింది దేవుడు. కాబట్టి స్వస్థపరిచింది దేవుడైతే నువ్వు నాకు డబ్బు ఇచ్చేం ప్రయోజనం? కాబట్టి నాకు ఈ డబ్బు అక్కర్లేదని దాన్ని ఆయన చెక్కును చింపేశాడు ఆయన. హల్లెలూయా. మరి డబ్బు కొరకు ఆశపడుతున్న ఈరోజు సేవకులు మెజార్టీ క్రైస్తవ్యం దేనిపైన నడుస్తున్నది? డబ్బు కొరకు. నాతో ఏకీభవిస్తారా? నేనే గర్వంగా మాట్లాడుతున్నానా? నిజమే? మీరు కూడా అనుభవంతో చెప్తున్నారా? నిజమేనా? ఈరోజు మెజార్టీ 99% క్రైస్తవ్యం డబ్బు సంపాదన కొరకే. అంటే క్రైస్తవం అంటే దాని అర్థం ఈరోజు ఉన్న పాస్టర్లు, హల్లెలూయా, వారు మరి విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి, వారి పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వారు సేవకులుగా బయలుదేరారు. హల్లెలూయా. అయితే మన ప్రవక్త డబ్బుకైనా పేరు ప్రఖ్యాతులకైనా విలువనివ్వలేదు. ఆయన మొదటి స్థానమైన దేవునికే ఇచ్చాడు ఆయన. కాబట్టి డబ్బు దగ్గర మనం జాగ్రత్తగా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కొరకు మనం అమ్ముడు పోవడానికి వీల్లేదు. మరి ఆ డబ్బుల కొరకు ఆ బాలాకిచ్చే ఆ పేరు ప్రఖ్యాతుల కొరకు బిలాము అమ్ముడు పోయాడా? ఆ యొక్క ఒక్కపూట తిండి కొరకు ఏశావు తన జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడా? మనకు కావాల్సింది ఒకే ఒకటి, డబ్బు ఉన్నా లేకున్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకున్నా మనకు ఒకే ఒకటి కావాలి, మన జన్మ హక్కు, అదే జ్యేష్ఠత హక్కు కావాలి.
అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దాని కొరకే మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి ఈ 3 కార్యాల గుండా మనం ప్రతి ఒక్కరము వెళ్తాం. మరి స్త్రీకి అయితే ఇక్కడ పురుషుడని పెట్టుకోవాలి. నిజమైన స్త్రీకి డబ్బు సమస్య ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటి గుండా ఏ మనిషి అయినా వెళ్ళాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తా అన్నాడు. కాబట్టి మనం ఏం చేసినా వర్తమానంలోనికి రాకముందు మనము ఎట్లయితే మన ఇష్టానుసారంగా జీవించామో ఇప్పుడు మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. దేవుని చిత్తం కొరకై మనం కనిపెట్టాలి. దేవుని చిత్తంతోనే మనం ఏదైనా చేయాలి. మనం అనవసరంగా అప్పులు చేసి నవ్వుల పాలు కాకూడదు. అది మనకు ప్రాణం పోయే పరిస్థితి వస్తేనే తప్ప అప్పులు చేయకూడదు. మనం అప్పులు చేసిన తర్వాత దాన్ని తీర్చుకునే ఆ యొక్క స్తోమత కూడా మనకు ఉండాలి. ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లు అప్పుల దగ్గర బోల్తాబడి ఈరోజు పేరు ఆ పరువును పోగొట్టుకున్నారు. డబ్బు దగ్గర మనం నమ్మకం కోల్పోయామంటే అసలు మనని ఇంకా ఎవడు నమ్మడు. దయ్యం కూడా మనని నమ్మదు. చాలేరా నువ్వు చెప్పుకొచ్చిందని అంటే దయ్యం. కాబట్టి డబ్బు దగ్గర మనం పడిపోయామనంటే ఇక మనని మనం మళ్ళా లోకానికి మన యథార్థతను నిరూపించుకోవడం అసాధ్యం. కాబట్టి డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అదే ప్రకారంగా మరి మనం అన్ని విషయాల్లో మరి కారు తోలినా బైక్ తోలినా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు జీవిస్తున్నామని మనము దేవుని కొరకు పని చేయాలని ఉన్నారా ఇక్కడ? మనము దేవుని కొరకు పని చేయాలని నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నదని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నీవేదో లోకానికి సేవ చేసుకునే దానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఆయన నీవు దేవుని కొరకు సేవ చేయాలని నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రధానమైన ఈ డబ్బు సమస్య నుంచి మనం బయటపడాలంటే ఒకే ఒకటి, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేవునికి మన యొక్క ప్రతి అవసరతను మనం సమర్పించడం. ఖచ్చితంగా మనం మోకరించి ప్రార్థించే తీరాలి. ఏ సహాయము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దేవుని యొద్ద నుంచే రావాలి. మనం ఎటువైపు చూసినా మనకు ఎక్కడి నుంచి సహాయం రాదు. మరి కొందరు అంటారు లోకంలో మీకు పైనుండి సాయం వస్తుందని. వారు తెలియకుండానే మాట్లాడుతున్నారు. నిజమేనా? నిజంగానే మనకు సాయం ఎక్కడి నుంచి రావాలి? పైనుండే రావాలి. దేవుడు పైన ఉంటాడు. కానీ వారి దృష్టిలో పైనుండి రావడం అని అంటే అమెరికా నుండి రావడం అని. మనకు అమెరికా నుండి ఒక చిల్లి గవ్వ ఎవడని ఇచ్చాడా? ఎవడి డబ్బు మనకు అక్కర్లేదు. మన తండ్రి యొక్క బ్యాంకులో బోలెడంత డబ్బు స్టాక్గా ఉన్నది అక్కడ. అది నీవు అడిగితే ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నా కుమారుడు యథార్థంగా డబ్బు దగ్గర తను తాను సమర్పించుకుంటే నేను వానికి ఇస్తానని అనుకుంటున్నాడు ఆయన. దేవునికి ఆశీర్వాదం ఇవ్వాలని ఉంది, కానీ ఆయన మన యథార్థతను చూస్తాడు. ఆయన నీవు యథార్థంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అప్పుడునంగా మళ్ళీ కొత్త అప్పు, అప్పుడునంగా మళ్ళీ ఇంకొక అప్పు, అప్పు పైన అప్పు, అవన్నీ ఎట్లా మనం తీర్చేది? కాబట్టి ఒక అప్పును మనం పరిష్కారం చేసుకున్న తర్వాత మిగతా ఆలోచన చేయాలి. ఎవరు బుద్ధిహీనంగా ప్రవర్తించకండి దయచేసి. ఎందుకంటే దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి కొందరు తమను తామే పొడుచుకుని అని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఒకసారి ఆ మాట చదువుతారా? ఎక్కడది? తిమోతి పత్రిక 6వ అధ్యాయమా? అది ఈరోజు మనము దేవుని కొరకు ఏదైనా ధైర్యంగా చేయలేకపోతున్నాం. ఎందుకు? మనకు బాగా అప్పులు పాలైపోయాం. మనం దేవుని కొరకు ఏది చేయాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, కానుకలు వేయాలన్నా ఈ డబ్బు సమస్య మనని బాగా వేధిస్తూ ఉన్నది. అయితే డబ్బును మనం చాలా జాగ్రత్తగా వాడాలి. మరి ప్రవక్త ఆయనకు విస్తారంగా డబ్బులు వచ్చాయి. వినండి సార్, నా మాటలు వినండి. ప్రవక్తకు డబ్బులు విస్తారంగా వచ్చాయి, కానీ ఆయన వాటిని విలాసాలకు వాడలేదు. ఆయన తన కుటుంబానికి ఎంత కావాలో అంతే తీసుకొని
మిగతాది బ్యాంకులో దాచిపెట్టాడు ఆయన. దేవుని సేవ కొరకు ఇచ్చాడు ఆయన. ప్రవక్త జీవితం అనేది ఈ కాలానికి గొప్ప మాదిరి. ఈరోజు యూట్యూబ్లో కూర్చొని మాట్లాడుతున్న ఈ దొంగలంతా, బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవడానికి పనిచేస్తున్న ఈ దొంగ సేవకులంతా, రండిరా, మీకు సిగ్గుసరా ఉంటే రండి, నాతో సవాల్తో మాట్లాడండి. ప్రవక్త జీవితం మీకు కావాలంటే ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన తలపైన ట్యూబ్లైట్ పెట్టారని ఇట్లాంటి పనికి మాలిన అబద్ధాలు మాట్లాడడానికి అందుకొరకే మీరున్నారు. కానీ ఆయన ట్యూబ్లైట్ పెట్టుకోలేదు. ఆ తలపైన ఉన్న అగ్నిస్తంభాన్ని ఫోటో తీసింది ఎవరు? ఆ క్యాథలిక్ వాళ్ళు, డగ్లస్ స్టూడియో వాళ్ళు తీశారు. ఆ మాత్రం సోయిసరం లేకుండా, నిజమేనా? ఏది అబద్ధాలు. ఆ కారణం కూడా అంతే. ఓ రాజా, వీడు ఇదిగో మేము 46 సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని కూలగొడితే 3 రోజులు కడతా అన్నాడు. అబద్ధం కాదా అది? హల్లెలూయా. మరి వీడే రాజా, మీరు రాజు ఉండంగా వీడే రాజని చెప్పుకున్నాడు కాబట్టి వీడు చావాల్సిందే. హేరోద్ అన్నాడు, పిలాత్ అన్నాడు, వీరేందయ్యా నువ్వు ఏం నేరం చేయలేదు, ఇన్ని నేరాలు పోపుతున్నారు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఏం మాట్లాడవా అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఆ బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉన్నదో అలాగ మౌనంగా ఉన్నాడు ఆయన. ఈ దొంగ సన్యాసులందరూ డబ్బు కొరకు మమ్మీ డాడీ అని పిలిచే ఈ దొంగలందరూ విలియం బ్రెన్హామ్ను తప్పుపడతారట. రేపు ఉంటుందిరా మీకు. విలియం బ్రెన్హామ్ కాళ్ళ మీద పడినా మీకు క్షమాపణ లేదు. ఎందుకు? విలియం బ్రెన్హామ్ మీ కొరకు, మీ రక్షణ కొరకు ప్రార్థన చేసిన వాడు ఆయన. మీ కొరకు ఆయన, మనందరి కొరకు తన జీవితాన్ని ధారపోసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి గొప్ప సేవకుడిని అబద్ధికుడు అని చెప్తారు. ఎందుకు? మీ పితరులు అదే చేశారు. సరే, కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, డబ్బు అనేది ఖచ్చితంగా మనం దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. దేనికి పడితే దానికి అడ్డగోలుగా ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత అప్పులు పాలై నవ్వులు పాలు కాకూడదు. సరే, నేను ఇది చెప్పాలని అనుకోలేదు. సరే, ఈ స్థలానికి వచ్చినప్పుడు దేవుడే నాకు ఆ మాటలు ఇస్తున్నాడు. మరి నిజమే, మీరు ప్రార్థన చేశారా? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడమని ప్రార్థించారా? కాబట్టి దేవుడు ఆ దినపు ఆ కార్యాన్ని ఎత్తి మాట్లాడతాడు ఆయన. కాబట్టి మనకి ఏది అవసరమో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు పరిస్థితులు మార్చేవాడు ఆయన. కాబట్టి అవసరం లేకున్నా కారు కొనడం, బైకులు కొనడం, అది కొనడం, ఇది కొనడం ఎందుకు? ఇదంతా దేవుడు ఏమైనా అడుగుతాడా? ఎందుకురా భూమి పైన 10 ట్రాక్టర్లు కొనుక్కోలేదు, ఎందుకు 10 కార్లు కొనలేదని అడుగుతాడు ఆయన. ఒకే ఒకటి అడుగుతాడు, ఎందుకు నువ్వు నా వాక్యం కొరకు జీవించలేదని అడుగుతాడు ఆయన. ఎందుకు అనవసరమైన వాటి కొరకు నీ డబ్బులు ఖర్చు పెట్టావని నిన్ను అడుగుతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు మీరు ఆహారం కాని దాని కొరకు రూకలు ఖర్చు పెట్టారని మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. వాక్యంలో ఉందా? ఆహారం కాని దాని కొరకు మీరు రూకలేలా ఖర్చు చేయుదురు. కాబట్టి మనం ఆహారం కొరకే ఖర్చు పెట్టాలి. ఆహారం అంటే వాక్యము. కాబట్టి ప్రవక్త మనకు డబ్బు దగ్గర ఎట్లా నమ్మకంగా ఉండాలో నేర్పించాడు. అందుకొరకే దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మొట్టమొదటిగా మీరు దశమభాగం ఇవ్వాలని నేను చెప్పట్లేను. మీరెవ్వరూ దశమభాగం తీయాల్సిన, యేసుక్రీస్తు పేదవాడేం కాదు ఆయన. అయితే ఆయన ముందుగా ఎవరైతే ఎన్నుకున్నాడో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అబ్రహాముకు ఎవరు చెప్పలే, అబ్రహాముకు పాస్టర్ కూడా లేడు. అబ్రహాం యొక్క పాస్టర్ స్వయంగా దేవుడే. దేవుడు వచ్చి అబ్రహాం దశమభాగం తేవేందిరా అని ఆయన ప్రతిసారి మాట్లాడలేదు ఆయన. హల్లెలూయా. అబ్రహామే బయలుపాటుతో, నిజమేనా? అబ్రహాముకు బయలుపాటు ఉన్నది. మళ్ళీ ఎవరికి ఉంటుంది చెప్పండి? మళ్ళీ ఎవరికి ఉంటుంది చెప్పండి? అబ్రహాం యొక్క సంతానానికి బయలుపాటు ఉంటుంది. విలియం బ్రెన్హామ్కి ఎవరు బోధించారు దశమభాగం తీయాలని? ఎవరు బోధించలే. కానీ ఆయన బయలుపాటు ద్వారా దాన్ని తీశాడు ఆయన. హల్లెలూయా. అయితే ప్రవక్త ఎంత అప్పున్నా సరే మొదటగా ఆయన దేవునికి ఇచ్చేవాడు. దేవుని దయ వలన ఆయనకున్న అప్పంతా తీరింది. ఇప్పుడు ఆయన దీవించబడ్డాడు.
10% నుంచి ఆయన 90% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. చూసారా? అంటే అప్పు ఉందని చెప్పి మనం దశమ భాగాలు కూడా తినేసామనుకోండి, మళ్ళీ మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం అప్పులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ప్రవక్త చెప్పింది నేను చెప్తున్నా, మీరు ఇవ్వాలని దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. మీరు ఇస్తారా ఇవ్వరనేది అది మీకు దేవునికి మధ్యలో ఉన్న కార్యం అది. కానీ ప్రవక్త ఏం చేశాడో దాన్ని నేను చెప్తున్నాను. ఆయన అప్పులున్న వాళ్ళ దగ్గరికి పోయి, సహోదరుడా, నేను నీకు అప్పు ఉన్నది వాస్తవం, నేను నీకు ఖచ్చితంగా చెల్లిస్తాను. అయితే ఇదిగో నాకు ఇంత డబ్బు వస్తుంది, అందులో నేను మొదటగా నా దేవునికి ఇవ్వాలి, ఇదిగో ఇందులో నుంచి కొద్ది డబ్బులు నా కుటుంబానికి వాడాలి, ఇదిగో మిగిలింది నేను తప్పకుండా ఇస్తాను. ఇచ్చాడు. ఆ విధంగా క్రమేణా ప్రవక్త అన్నాడు, నేను డబ్బు విషయంలో సాక్ష్యం చెప్పాలంటే, దేవుడు నన్ను ఎలాగో దీవించాడో దాని సాక్ష్యం చెప్పాలంటే ఒక రోజల్లా సరిపోదు అన్నాడు ఆయన. నేను ఏ స్థితిలో ఉంటినో, దేవుడు నన్ను ఎలాగ దీవించానో, నేను ఒక రోజంతా నిలబడి చెప్పినా అది తరిగిపోదు అన్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త చేసిన దాన్ని నేను మీ ముందుస్తున్నాను. మీరు చేయమని నేను చెప్పట్లేను, కానీ ప్రవక్త ఎలాగ దీవించబడ్డాడో ఆ కార్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి గ్రహించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రవక్త ఎట్లా చేశాడో, అబ్రహాం ఎట్లా చేశాడో, మన ప్రవక్త అదే చేశాడు. నిజమేనా? అబ్రహాము మరి రాజులను జయించి మరి తిరిగి వచ్చాడు ఆయన. రాజులను సంహరించి తిరిగి వచ్చాడు ఆయన. తిరిగి వచ్చిన జయించిన తన కుమారుడికి ఆయనే ఏం తీసుకొని వచ్చాడు? రొట్టెయు ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. అప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన ఆ దేవునికి ఏం చేశాడు ఆయన? తన రాబడి అంతట్లో నుండి 10వ భాగమును చెల్లించాడు ఆయన. అంటే ఎవరైతే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారో చెప్పండి, వారు 10వ భాగం చెల్లించాలి. ఎవరికి? సంఘ కాపరికి కాదు మనం చెల్లించేది. ఈ రొట్టె ద్రాక్షారసాన్ని మనకి ఇచ్చేది ఎవరు? ఆ గొప్ప మెల్కీసెదెకు. ఆ రోజు మెల్కీసెదెకు ఇస్తే ఈరోజు మెల్కీసెదెకే. హల్లెలూయా. మరి చాలా కార్యాలు ఉన్నాయి చెప్పడానికి, ఒక్కటి రెండు కాదు సార్, చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ నా ఆలోచనలన్నీ, అంటే నా ఆలోచనలు నాయి కావాలి, దేవునివి, అవన్నీ చెప్పుకోవడానికి వీల్లేదు. ఈరోజు మరి సతమతం అవుతున్నారు ప్రజలు. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆ మెల్కీసెదెకు ఎవరు అనే దగ్గర వారు సతమతం అవుతున్నారు. మీకు అర్థమవుతున్నదా? ఆ అబ్రహాము దగ్గరికి రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చిన ఆ థియోఫనీలో ఉన్న మెల్కీసెదెకు, ఎందుకు ఆయన థియోఫనీలో ఉన్నాడు? ఆయన ఆ థియోఫనీకి తల్లి గాని తండ్రి గాని లేరు. ఆ థియోఫనీకి ఆది గాని అంతం గాని లేదు. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఆ థియోఫనీ ఏం జరిగింది? ఆ థియోఫనీ శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిందా? ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చిందా? థియోఫనీలో ఉన్న అదే మెల్కీసెదెకు ఇప్పుడు ఆయన శరీరధారి అయ్యాడు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఎట్లయితే రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడో అలాగే ఆయన కూడా శరీరంలో ఉండి ఆ చివరి రాత్రి ఏం చేశాడు? ఆయన అదే రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ అబ్రహాము దగ్గరికి వచ్చిన అదే మెల్కీసెదెకు ఇప్పుడు ఆయన అదే మేడగదిలో రొట్టె ద్రాక్షారసాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికీ అర్థం కాలే ఈ మెల్కీసెదెకు ఎవరు. దానిపైన పోలిన వాడట, ఈయనలాగా ఆయన ఉన్నాడట. అరే సోంబేరి సోది, నువ్వు ఎక్కడో నేర్చుకున్న బైబిల్ ట్రైనింగ్ బోధ అది నీ తరగతి ప్రజలకి అర్థమవుతుంది అది, కానీ మాకు ఆ యొక్క తప్పుడు బోధన మాకు మెంగుడు పడదు అది. హల్లెలూయా. మనము ఒకే ఒక దేవుని చూడ్డానికి మనం నియమించబడ్డాం. ఒకే దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఎందుకు ధన్యులు? వారు బయలుపాటుతో ఉన్నారు కాబట్టి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన బయలుపాటు కలిగిన వారిని ఎన్నుకున్నాడు. ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుతును అన్నాడు ఆయన. కాబట్టి బయలుపాటు మీదనే ఇప్పుడు మనల్ని నిర్మించాడు ఆయన. బైబిల్ తరగతుల పైన కాదు, సెమినార్ల పైన కాదు, బైబిల్ కళాశాల పైన కాదు, మత పెద్దల బోధ పైన కాదు. ఎట్లా నిర్మించాడు ఆయన?
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. బండ అనగా ప్రత్యక్షత. హల్లెలూయా. కాబట్టి 19వ అధ్యాయంలో యోహాను కూడా ఎలాంటి వధువును చూస్తున్నాడు ఆయన? ప్రత్యక్షత కలిగిన వధువు. ప్రత్యక్షత కలిగిన వారు ధన్యులని రాయమంటున్నాడు ఆయన. ఆ రోజు పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు ధన్యుడు అన్నాడు ఆయన. ఎందుకు? ఎవరికి లేని బయలుపాటు నీకున్నది కాబట్టి. పేతురుకు బయలుపాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ థియోఫనీలో నుండి వచ్చింది, ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ముందుగా ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని కార్యాలు మనం చేయాలంటే మనకు బయలుపాటు కావాలి. ముందుగా మనం ఆయన ఎన్నుకొని ఉండాలి ఆయన. హల్లెలూయా. సింపుల్గా అరే అబ్రాహాము దగ్గరికి ఈయనే కదా రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, ఈ అపోస్తలకు ఈయనే ఇస్తున్నాడు, ఆ మెల్కీసెదెకు ఈయనేనని నువ్వు గుర్తుపట్టాలి. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు రాశాడు. ఆయన రాశాడా? పితరులు వీరివారు, క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. నిజం. సగం దేవుడా? రెండో దేవుడా? తండ్రి పంపించిన దేవుడా? ఆయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒక్క దేవుడని నువ్వు నమ్మినప్పుడే దేవుడు నీకు మిగతా కార్యాలని బయలుపరుస్తాడు. ఎందుకు ఈరోజు అపోస్తల కార్యములు బయలుపరచబడట్లేదు? ఎందుకు రోమా పత్రిక వారు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు వారు కొరింథీ పత్రిక అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు వారికి ప్రకటన గ్రంథం అర్థం కావట్లేదు? మీకు అర్థమవుతుందా? పోనీ. హల్లెలూయా. అయితే వారు బండ మీదకి రావాలి. ముందు వారికి ఒక్క దేవుడు అనే ప్రత్యక్షత వస్తేనే అపోస్తల కార్యంలో ఏముందో వారికి చెప్తాడు ఆయన. ఆ ఒక్క దేవుడిని నమ్మితేనే ఆ యొక్క రోమా పత్రికలో ఏముందో చెప్తాడు ఆయన, ఆ కొరింథీలో ఏముందో చెప్తాడు ఆయన, ఆ తిమోతి పత్రికలో ఏముందో చెప్తాడు ఆయన. అయితే వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? తండ్రి ఎక్కయు, కుమారుని ఎక్కయు, పరిశుద్ధాత్మ ఎక్కయు. చెప్పండి. నామములో దగ్గరే ఆగిపోయారు. అందుకొరకు ఆయన ఈ మూడింటిని పెట్టి ఆయన దీనికి ఒక నామం ఉందని చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు ఆ నామాన్ని తెలుసుకుంటేనే నీకు తాళం ఓపెన్ అవుతుంది. ఆ నామం లేకుండా నీవు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేవు. హల్లెలూయా. మరి ఆయన యేసుక్రీస్తు పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని చెప్పకుండా గొర్రె పిల్ల అన్నప్పుడేమో యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటున్నావు. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము యేసుక్రీస్తు అని ఎందుకు అర్థం చేసుకోవు? పుర్రెలేనోడా? చెప్పండి. పుర్రె ఉందిలే సార్, కానీ బయలుపాటు లేదు, ప్రత్యక్షత లేదు. కానీ చదువురాని సహోదరి, అంత గొప్ప మేధావులకు ఆ లేని బయలుపాటు నీకు ఇచ్చాడు ఆయన. నాకేముంది సార్ ఆ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో తప్ప, ఏదో బతుకును ఈడి చేస్తున్నా. నువ్వేమో నల్ల కోటేసుకొని బాగా సారెపాత విధవరాలు నీకంటే పేదరాలు, ఆమెకు ఏ పెన్షన్ కూడా లేవు. నిజమేనా? అయినా కానీ ధారాళంగా ఆశీర్వాదం వచ్చింది. అయితే అది కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది. ప్రభువా, అంత పెద్ద పెద్ద అయ్యగారులకు లేని బయలుపాటు నాకు ఇచ్చావు తండ్రి, నీ రుణం నేను ఎట్లా తీరుస్తా ప్రభువా? నాకేవ్వకపోయినా గొప్ప పరలోకం ఇచ్చావు. చెప్పండి అమ్మా, ముసలమ్మలు చెప్తారా దేవునికి? హల్లెలూయా. నన్ను రక్షించావు ప్రభువా. సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే, అయ్యా నా పేదదాన్ని, నా గ్రామంలో ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేదు బయలుపాటు, నాకుందని చెప్పుకోవడానికి చెప్పలేరా? ఆమె గురించి ఆ గబ్బు మాటలు వినడానికైతే చెవులు పెడతారు. ఆమెట ఏం జరిగింది, ఏమిటి సంగతి? పాప ఏడ్చింది, ఆమె లేచిపోయిందట, ఆమె అది చేసిందట, అన్ని గబ్బు కార్యాలు చేయమంటే సాక్ష్యానికి ఎందుకు సార్ టైం ఇచ్చింది? ఏం సాక్ష్యం చెప్తాం సార్, మాకేమైనా ₹1,00,00,000 ఉందా, లక్షలు ఉన్నాయా? నీ కోటి కంటే గొప్ప బయలుపాటు అది. పేతురు కూడా ప్రభు ఈ బయలుపాటు బాగానే ఉంది కానీ డబ్బు ఏది అడిగిండు ఆయన. మరి మనకెందుకు సంతోషం లేదు ఈరోజు? హల్లెలూయా.
చూడండి, ఎందరో వాళ్ళ పేర్లు చెప్పకూడదు మనం. ప్రతిసారి ఎందుకు తిట్టి ఏం దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరో మేధావులు ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉండగా దేవుడు మనకు ఏ జ్ఞానం లేని మనకు ఆయన వాక్య బయలుపాటిచ్చాడు. ఆయన దాన్ని బట్టి అదే మన సాక్ష్యం చెప్పమంటే దాన్ని చెప్పడమే. దేవుని యొక్క కృపను గురించి నిన్ను ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా నిన్ను కాపాడుతున్నాడు, ఆ చిన్న మాటలు అవి 1 నిమిషమైనా 2 నిమిషాలైనా అది చెబితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆయన హల్లెలూయా. సమాజానికి కూడా అర్థమవుతుంది, ఓహో సహోదరి కూడా పర్వాలేదు వాక్యం యొక్క గ్రహింపులో ఉన్నదని. మిగతా వారు కూడా బలపరచబడతాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన నేరుగా గొర్రెపిల్ల పెళ్లి విందని రాశాడు, కానీ యేసుక్రీస్తు యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యుడని రాయలేదు ఆయన. మరి అక్కడేమో యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ తండ్రి యొక్కయు అనగానే తండ్రి అనుకుంటున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అనగానే ఇంకొక కుమారుడు ఉన్నాడు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ యొక్కయు అనగానే ఇంకొక పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు చెప్పండి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము. అంటే ఈ మూడిటికి ఏం రావాలి? ఒకటే నామం. చూస్తున్నారా? ప్రభు ఏం చెప్పాడో శిష్యులకు అర్థమైంది. ఎందుకు? ప్రభు తాను మాట్లాడిన దాన్ని మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చి చెప్పండి బయలుపరచాలి. ఆయననుగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చి ఆయన తనంతట తాను ఏది బోధింపక నా వాటిలోని తీసుకొని మీకు బోధించును. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సంగతులు ఎవరిది? ఇది యేసుక్రీస్తుది. పెంతెకోస్తు పండుగ దినాన ఆయన దిగి వచ్చాడా? దిగి వచ్చి యేసుక్రీస్తు చెప్పిన మాట యొక్క దానికి అర్థం ఆ నామాన్ని ఆయనే తీసుకొని వచ్చాడు. అప్పుడు పేతురుకు ధైర్యం వచ్చింది, ఓహో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం అంటే ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ధైర్యంగా నిలబడి, ఆ సన్నిహితుని సభ అక్కడే ఉన్నది, ఆ చదువుకున్న మేధావులు అక్కడే ఉన్నారు, కానీ చదువు లేని పామరుడు ఓ ధైర్యంగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఆశ్చర్యం కాదా? చదువు రాని ఒక పామరుడు ప్రసంగం చేయడం, 3000 మంది ఎంతో పిన్ డ్రాప్ సైలెన్స్ గా వాక్యాన్ని వినడం. సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా? ఆ రోజు ప్రభు ప్రశ్న వేశాడు, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా? వాళ్ళు పక్కకు పోయి మాట్లాడుకున్నారు ఇద్దరు. అరే ఏం చెప్దాంరా, మరి చాలా టఫ్ క్వశ్చన్ అడిగాడు ఆయన. మరి మనుషుల నుండి వచ్చిందని అన్నావా? ఇప్పుడు మన చుట్టూ కొందరు ఉన్నారు, యోహాను ప్రవక్తని నమ్ముతున్నారు, తేడాగా మాట్లాడినా మనల్ని వేసేసారి గట్టిగానే. కాబట్టి ఏం చెప్దాం? మనకు తెలియదని చెప్దాం. పోయి ప్రభు అయ్యా మాకు తెలియదని అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయ్యో బిడ్డ మీకు తెలియదా? అయితే యోహానుకి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియనప్పుడు నేను కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పను అని పోండి అని అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యోహాను దేవుని ఎదురు నుంచి పంపబడిన మనుషుడు. ఆయన యోహాను ఇచ్చిన బాప్తిసం దేవుని దగ్గర నుంచి వచ్చింది. అలాగనే పేతురు ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చింది. ఆ యొక్క పేతురు దేవుని యొక్క మనిషి అయి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన ఆ నామాన్ని నువ్వు పక్కన పెట్టేసి నీ బైబిల్ ట్రైనింగ్లో నేర్పించిన తండ్రి 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 అనగానే ఆ పదాలన్నీ సున్నా చుట్టుకొని నాలాగా నేను నా అలవాటు ఏంటిది? ప్రతిసారి సున్నా చుట్టాడు. వాళ్ళ కూడా ఏం అలవాటు అయిపోయింది? తండ్రి 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 అన్న దగ్గర సున్నా చుట్టేశారు. హల్లెలూయా. కుమారుడు 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 అన్న దగ్గర సున్నా చుట్టేశారు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దగ్గర సున్నా చుట్టేశారు. అమ్మయ్య, అన్ని చోట్ల తండ్రి అని ఉంటే వీళ్ళేమో ఒక్కడే 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 అని అంటున్నారు. లేదు లేదు, ముగ్గురే. హల్లెలూయా.
ఈ యుగపు దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఎవరా దేవత? వారి సంఘమే వారి దేవత, వారి బైబిల్ కళాశాలయే వారి దేవత. బిఎడ్ కాలేజీలలో అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకుంటారు, లేచిపోయిన జంటలు బోర్డు ఉంటాయి. ఈ డిఎడ్లో బిఎడ్లో అలాగనే బైబిల్ ట్రైనింగ్లలో కూడా ఏం జరిగింది? మా అమ్మాయికి బైబిల్ ట్రైనింగ్ పంపించినాం, ఆడనే మాంగళ్యం తంతునానే మమ జీవన హేతునా, ఆడనే తాళి కట్టుకొని వచ్చింది. మరి బిఎడ్ తరగతులలో జరిగేది అదే, నీ దగ్గర జరిగేది అదే. ఏంటి రెండింటికి తేడా ఏంటిది? అక్కడ దేవుడు ఉన్నాడా? ఆడోళ్ళకి బైబిల్ తరగతులు ఏంటిది? బైబిల్ తరగతులు ఎక్కడ జరుగుతాయి? సంఘంలో జరుగుతాయి. స్త్రీలు ఏమైనా నేర్చుకున్న గోరినేళ్ళ తమ ఇంట ఎవరు ఆత్మీయ భర్త? పాసరే, కాపరి దగ్గర ఆమె నేర్చుకోవాలా. నువ్వు ఎక్కడో యూనివర్సిటీలో, ఓపెన్ యూనివర్సిటీలో, ఎత్తున్న యూనివర్సిటీలో, ఏ కేరళలో ఇంగ్లీషులో తమిళంలో లేకపోతే హిబ్రూలో నేర్చుకోవాలని దేవుడు చెప్పలే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇదంతా దయ్యం యొక్క ఎత్తుగడై ఉన్నది ఇప్పుడు. కాబట్టి ముగ్గురు అనే ఈ యొక్క బోధ బైబిల్ కళాశాలలో నేర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా సౌలు గారు ఏం నేర్చుకున్నారు? ఈ యెహోవా యేసుక్రీస్తు కాడు, ఈ యెహోవా యేసుక్రీస్తు కాడు అని చెప్పారు వాళ్ళు. కానీ బైబిల్ ప్రకారం ఎవరు? ఆ యెహోవాయే యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు తరగతులు ఏం నేర్పిస్తున్నారు? దేవుడు ఒక్కడు కాడు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఆ రోజు వేరు అన్నారు, ఈరోజు వేరే. ఇంతేనా? ఏమన్నా బలు వెలిగిందా? ఏం మారలేదండి, దయ్యం మారదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప ఈ వాక్య బయలుపాటు మనకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకం నుండి దిగి వచ్చింది. ఆ బయలుపాటు పరలోకం నుండే వచ్చింది. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. అంటే ఈ తండ్రి ఎక్కయు, కుమారుని ఎక్కయు, పరిశుద్ధాత్మ ఎక్కయు నామం ఏంటిదో నీకు అర్థమైతేనే నీవు దేవుని కొరకు ధైర్యంగా జీవిస్తావు, దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకుంటావు. హల్లెలూయా, నిజమేనా? కాబట్టి ఈరోజు దేవుడు మనకి నామం యొక్క బయలుపాటు ఇచ్చాడు. ఆయన ఈ నామం యొక్క బయలుపాటు పొందుకునే దానికి ఆయన మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పేతురుతో అన్నాడు ఆయన, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. మీకు తెలుసా, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో మీకు పరలోక రాజ్యాలు, ఆ రాజ్యపు తాళాలు, ఆ ద్వారం మీకు ఏమో సార్ మాకు కనిపించట్లేదు. నిచ్చెనేసుకొని చూడండి. ఏ నిచ్చెన అది? మన విక్టర్ గారు తయారు చేసిన నిచ్చెన కాదు, ఆ ప్రత్యక్షత అనే నిచ్చెన. ఆ యాకోబు ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆ చూసిన నిచ్చెన. ఆ నిచ్చెన పై నుంచి దేవదూతలు పైకెక్కుటయు కిందికి దిగుటయు చూశాడు ఆయన. హల్లెలూయా, నిజమేనా? మనం ఒక రోజు ఎత్తబడతాం, మరలా ఈ భూమి మీదకి దిగి వస్తాం. ఆ ఎత్తబడుట ముందే చూశాడు యాకోబు గారు, ఎన్నికలో ఉన్నవాడు చూశాడు. అందరు గ్రహిస్తున్నారు వాక్యాన్ని? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడే నీకు ఆ నామం ద్వారా ఆ తాళపు చెవులను ఆయన నీకు ఇచ్చి ఆ తలుపును తెరవమని నిన్నే ఆయన ఆ తాళాలు ఇచ్చి ఉన్నాడు ఆయన. అయితే నీవు అయినా కానీ సంతృప్తి పడలేకపోతున్నావు. ఈరోజు నీ ముందు మరి ఆ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క తాళం దేవుడు నీకు ఇవ్వలేదు కానీ, హల్లెలూయా, ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్యాంక్ యొక్క తాళపు చెవుడు నీకు ఇవ్వలేదు కానీ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవుడు నీకు ఇచ్చాడు ఆయన. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందావంటే, దాని మీద విశ్వాసం ఉంచావంటే పరలోక రాజ్యమే నీ వెనకాల ఉన్నది, దేవుడే నీ వెనకాల ఉన్నాడు. దేవుడు నిన్ను సాధారణంగా ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన. నా కుమారుడు నువ్వు ఇక్కడికి రావచ్చు, మరలా దిగిపోవచ్చు అని అంటాడు ఆయన. కాబట్టి నీవు ఆయన గొర్రెలు ఆ దొడ్డిలోను బయటను అవి సంచరిస్తాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఈరోజు అందుకొరకే ఆయన ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు
రక్షింపబడును అన్నాడు ఆయన. బాప్తిసంలో ఏముంది? రక్షణ ఉంది. మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అంటే వారు రక్షణ లేకుండానే సంఘాలకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశమభాగాలు ఇస్తున్నారు, స్టార్లు పెడుతున్నారు, క్రిస్మస్లు చేస్తున్నారు. అవన్నీ దండగా. రక్షింపబడకుండానే ఇవన్నీ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు, మానవులు కల్పించిన ఆరాధన చేస్తున్నారు. నిజమేనా? అర్థమవుతుంది అందరికీ? కానీ ప్రభు అన్నాడు, స్వయంగా తన నోటితో అన్నాడు ఆయన, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఏ బాప్తిసం పొందాల మరి చెప్పండి? ఈరోజు ఆర్సెమాలు ఇస్తున్న బాప్తిసమా? ఆర్సెమాలు ఎట్లా ఇస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో. ఇప్పుడు ఉన్న ఈ సంవత్సరాలు ఎట్లా ఇస్తున్నాయి? తండ్రి, కుమార, అందులో మరణం ఉన్నది. కానీ ప్రభు దేంట్లో బాప్తిసం ముందే రక్షిస్తా అన్నాడు ఆయన? యేసుక్రీస్తు నామంలో. అందుకొరకే ఆ 3000 మంది అడిగారు, సహోదరులారా మేము ఏం చేయాలి? అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. ఆ 3000 మంది రక్షింపబడ్డారా? మీరు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుట ద్వారా మీ పైన ఉన్న నేరాలన్నీ తొలగించబడ్డాయి. మీ పాపమంతా కడిగేశాడు ఆయన. హల్లెలూయా. ఇంకా మీరు రక్షింపబడిన వారే తప్ప మీ పైన మరణానికి అధికారం లేదు. రెండో మరణం మిమ్మల్ని ఏ హాని చేయజాలదు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. సంతోషాన్ని వ్యక్తపరచండి సార్. హల్లెలూయా. మనం ఖచ్చితంగా సంతోషంగా. కొందరు ఉంటారు, అప్పు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఒకటి కాంగ్రెస్ రంగు, ఒకటి బీజేపీ రంగు, అన్ని రంగులు మన ముఖంలోనే ఉంటాయి. వాడు పాపం ఏమంటాడు? ఇక ఏదో ఇచ్చినాం, మన చేయి రాయి కింద పడ్డది, మెల్లగా తీసుకోవడం మనం అంతని వాడు కూడా మెల్లగా తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే చూడండి, ఇక్కడ మనము తప్పకుండా సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఎందుకంటే మనం రక్షింపబడ్డాం. మన పైన రెండో మరణానికి అధికారం లేదు. మనము చనిపోయినప్పుడు మన స్థలాన్ని మారుస్తున్నా. పోయిండు అని అంటారు. యాడికి పోయిండు? అమెరికా పోయిండు, రష్యా పోయిండు. అంటే అమెరికా పోయినాడు మళ్ళీ తిరిగి రాడా? పోయిండు అనే మాట దాని అర్థం. స్థల మార్పిడే తప్ప అసలు లేకుండా పోలే. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే దాని వర్తమానంలో అతడు ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. తన నివాస స్థలాన్ని మార్చాడు అంతే. ఒకరోజు మన ప్రియులను మనం కలుసుకుంటాం. హల్లెలూయా. వారితో కలిసి మనం ప్రభువును కొనియాడుతాం, ఘనపరుస్తాం. నిజమేనా? మనమందరం ఆ మాధుర్యమైన ఆ యొక్క వాతావరణం మనం ఉంటాం. అక్కడ ఏ ఆకలి లేదు, దప్పికలు లేవు. అక్కడ ఏ వ్యాధి లేదు, దుఃఖము లేదు, రాత్రి లేదు, పగులు లేదు. అక్కడ ఏ చంద్రుడు లేడు, ఏ సూర్యుడు లేడు. గొర్రె పిల్లయే మనకు దీపమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప రాజ్యానికి మిమ్మల్ని ఆయన వారసులుగా చేశాడు ఆయన. సంతోషంగా లేదా ఆయన? హల్లెలూయా. మరి గొప్ప గొప్ప రాజులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. ఒకవేళ నువ్వు రాజుగా, బబులోను రాజుగా నీవే ఉంటే నీకు మిగిలింది ఏంటి? బూడిదే. ఒకవేళ ఆ అహోసరోసు రాజుగా నీవే ఉంటే నీకు మిగిలింది ఏంటిది? బూడిదే. ఆ ఫరో లాగా ఉంటే నేను రాజుని తెలుసా, కానీ ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్నావు ఫరో? హల్లెలూయా. మోసే ఆ నగరాన్ని జయించాడు, కానీ నువ్వేం నేర్చుకున్నావు? ఈ జుట్టు పెంచుకోవడం తప్ప. లోకానికి ఏం తెలుసు? డబ్బులు ఆదా చేయడం తప్ప వాళ్ళకి ఏం తెలుసు? కానీ మనకు తెలుసు, డబ్బులు ఇచ్చిన దేవునికి ఇవ్వడం మనకు తెలుసు. హల్లెలూయా. ఒక ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. నిజమేనా? చిన్నపిల్లలాగా నేను ఇవ్వను, మీటింగ్ వరకు బ్రదర్ నేను ఇవ్వను, ఇది నేను కూలికి పోయి నేను ఇవ్వను. మరి నీకెందుకు ఇవ్వాలి ఆయన?
ఈ ప్రాణం నాది, నువ్వు ఇవ్వరన్నప్పుడే ఒకవేళ దేవుడు కఠినాత్ముడైతే, అరే నీ పైసా నాకు ఉపయోగపడినప్పుడు నువ్వెందుకు రాని దేవుడు లాక్కుంటే ప్రాణాన్ని? పేతురు గారు, అప్పుడు ఇవంతా ఎవరిదవుతుంది చెప్పండి? మనం నిజంగా పెద్ద జోకర్లు అంటే మనుషులే సార్. వాడు బ్రహ్మానందం కాదు, ఇంకోడు కాదు. ఈ మనుషులందరూ పెద్ద జోకర్లాగా తయారయ్యారు. ఆ దేవుని యొక్క కృపను అర్థం చేసుకోకపోవడం పెద్ద జోక్ కాదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా వారు పెద్ద పెద్ద కార్యాలు చేశారు. కానీ రక్షణ ఎక్కడ పెట్టాడు ఆయన చెప్పండి? మీకైనా అర్థమవుతుందా? రక్షణ ఎక్కడో లేదు సార్, ఒకే ఒక దాంట్లో ఉంది. పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుట. యేసుక్రీస్తు నామం వైపు తిప్పింది విలియం బ్రెనహాం. హల్లెలూయా. అయితే చూడండి, విలియం బ్రెనహాం యొక్క వర్తమానాన్ని ఈరోజు లోకము సంఘ శాఖలు పక్కన పెట్టేశాయి. నిజమేనా? విలియం బ్రెనహాం లోకానికి ఏం తీసుకొని వచ్చాడు? నిత్య జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆ జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. యోహాను ఆ రోజు ఏం తీసుకొని వచ్చాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు ఆయన. కానీ యోహాను వారు అంగీకరించలేదు. విలియం బ్రెనహాం ఎవరిని తీసుకొని వచ్చాడు? ఇదిగో మిమ్మల్ని మహిమలోనికి తీసుకొని పోయే పెళ్లి కుమారుడు, అతడిని మీరు కలుసుకుని ఆయన ఆ జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. మాకు పెళ్లి కుమారుడు వద్దు, మాకు ఏం వద్దు, మాకు డబ్బులు కావాలి, పెద్ద బిల్డింగ్ కావాలి, మాకు అనాథశరణాలు కట్టుకోవడానికి కావాలి, మా దగ్గర ఎప్పుడు తండోపతండాలుగా జనాలు ఉండాలి, మమ్మల్ని అందరూ అయ్యగారు, పారా పట్టిన అయ్యగారు, ఎవరు విపి రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి పార తీసుకొని మట్టేసిండట. దాన్ని వీడియో చేసి పాస్టర్ అయినా పార పట్టుకొని పని చేస్తున్న అయ్యగారు. ఏందిరా అందులో? విపి రెడ్డి ఏమన్నా ఉందా నీకు? బీపీ తలకాయ ఉందారా? హల్లెలూయా. ఆ గొప్ప దేవుడే పాపులెక్క పాదాలు కడిగాడు ఆయన. ఆయన మధ్యాకాశంలో నిలబడి నేనేం చేశానని చెప్పుకోలేడా? కానీ ఎక్కడ ఎందుకు చెప్ప? ఆయన నోరు ఇవ్వలేడా? చంద్రునికి సూర్యునికి నోరు ఇవ్వలేడా? ఆ రోజు గాడిదకు నోరు ఇచ్చిన వాడు ఈరోజు నోరు ఇవ్వలేడా? ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమైనా ఉందా? ఎవడు కొరకు పారబట్టినావు? ఆ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయని చేసినావు. ఏమన్నా దేవుని బిడ్డల కొరకు చేసావా? దాన్ని కూడా టైటిల్ పెట్టి హల్లెలూయా. మీ అందరి వీడియోలు ఉన్నాయి, కానీ నేను పని చేసినట్టుగా ఎక్కడైనా వీడియో ఉందా సార్? జాన్ గారు, ఎందుకు? మనం ఏం చేసినాం? మనం ఏమైనా చేస్తామా సార్? ఏం చేయడానికి ఏముంది మన దగ్గర? హల్లెలూయా. కానీ కొందరు బుద్ధి లేని వాళ్ళు, అందరి పేర్లు చెప్పిండు, మరి నా పేరు చెప్పడా? అందరి వీడియోలు ఉన్నాయి, నా వీడియో లేదా? నువ్వేం చేసావో చేయలేదు, అసలైన రికార్డ్ చేస్తున్నాడు. నేను రికార్డ్ చేసింది కాదు, లెక్కలోకి రాదు అది. ఇదిగో యెహోవా కనులు అందరిని గమనిస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పటికైనా దావీదు యొక్క వీడియోని ప్లే చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ యేసేపు యొక్క వీడియోని ప్లే చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ అహాబ్ యొక్క వీడియోని ప్లే చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు ఈ దీని ఏమన్నా మూడో కన్ను, కెమెరా కన్ను కాలంలో మనకు దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ సీసీ కెమెరాలు ఎందుకు వచ్చాయి అంటే దేవుని దగ్గర ఒకటి ఉన్నది, రికార్డ్ చేయు కన్ను ఒకటి ఉన్నది. అది నిరూపించేదానికే దేవుడు ఈ కాలంలో ఆయన, ఈ చివరి కాలంలో కెమెరాని తీసుకొని వచ్చాడు ఆయన. ఆ శాస్త్రవేత్తల జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. యెహోవా కనులు లోకమంతటా ఇప్పుడు ఈ సంచారం ఇటు అటు చూస్తుంది. ఏంటి? సెన్సార్ కెమెరాలు. కానీ దేవుని కనులు నువ్వు పుట్టక ముందే నువ్వు ఏమేం చేస్తావో, నువ్వు ఎవరికి పుడతావో, నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో అని రికార్డు రాసి ఆయన దాంట్లో పడేశాడు ఆయన. అందుకొరకే యూదా వాడు పుట్టక ముందే రాశాడా లేదా? హల్లెలూయా. ఆ యోసేపుకు అన్నలు ఏం చేస్తారో ముందే చెప్పాడా లేదా? మరి ఎట్ట తెలుసు యోసేపు యొక్క అన్నలు ఏం చేస్తారనేది? ఏంటి సార్ చెప్పండి? ముందే, జగత్ పునాది వేయబడక ముందే. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందే నీ బాప్ ఏం చేస్తాడు, మీ తాత ఏం చేస్తాడు, మీ ముత్తాత ఏం చేస్తాడు, ఈ పనికి మాలినోళ్ళు యూట్యూబ్లో కూర్చొని యేసు ప్రభుని ఎన్ని మాటలు తిడతారు, అవన్నీ ముందే ఆయన రికార్డ్ చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా.
అయితే ఆయన నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఆయన కృప చేత ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకే ఒకటి సోదరి సోదరులారా, నా కాడి సులువైనది అన్నాడు ఆయన. అంటే సులువైనది దాన్ని ఈరోజు బరువుగా మార్చేశారు. నీవు బైబిల్ అర్థం చేసుకోవాలంటే సెమినార్లకు పోవాలి, తరగతులకు శిక్షణలో పాల్గొనాలి. నువ్వేదో ఓ బొబ్బ అనాలి. నాలుకను దాన్ని ఏమంటారు చెప్పండి, నాలుకను లబలబాడించాలి. అంటే పెంతెకోస్తులో పోతే పాతకాలంలో ఊరికే ఏం వచ్చినా రాకపోయినా ప్రార్థనలే లబ 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 అనాలి. భాషలతో అంటే నేను చెప్పేది నిజం సార్. ఆ ట్రైనింగ్లలో వారు అదే నేర్పించేది. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, అదే భాషలు అంటే. అది కాదు దేవుడు మనకి ఇచ్చింది. హల్లెలూయా. అట్లాంటి భారమైన కార్యాలు దేవుడు మనకి ఇవ్వలేదు. ఇప్పటికీ నాజూకైన స్త్రీలు ఆడిపోయి ఆమెనని చెప్పాలి, దేవునికి పాటలు పాడాలి. కానీ చెట్టుకు మాత్రం దాని చుట్టూ తిరుగుతావా? తిరుగుతావా? జీవమున్న దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడి చప్పట్లు కొట్టడం నీకు సిగ్గు చెప్పండి. కానీ సజీవుడైన దేవుని ఆరాధించడానికి నీకు మనసు రాదు. అయితే దేవుడు మనకు అలాంటి భారమైన కార్యాలు పెట్టలేదు. కానీ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా నీ నామములో మేము అది చేశాం ఇది చేశాం అన్నారా? కానీ ఆయన అన్నాడు, అక్రమం చేయవారులారా నా ఎదురుని పోండి అని అన్నాడు ఆయన. ఏంటిది క్రమం అనేది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట అది క్రమమై ఉన్నది. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇప్పుడు రక్షణ ఎక్కడుందో చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అక్షరాలు కనిపిస్తున్నాయా? రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు బాప్తిసంలో ఉంది. అందుకొరకే మనము ఎక్కడికి పోయినా ఏం ప్రకటిస్తున్నాం? మాట్లాడండి అమ్మా. ఏం ప్రకటిస్తున్నాం? ఏం ప్రకటిస్తున్నాం? మనం నామమును ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే నీకు రక్షణ వస్తుంది. మిగతా బైబిల్ కార్యాలన్నీ తర్వాత, ముందు నువ్వు రక్షింపబడాలి. హల్లెలూయా. ప్రమాదంలో ఉన్నవానికి లేదా వాడు ఏదన్నా ప్రమాదాలు చిక్కున్నప్పుడు ఏమి సారు? కొన్ని నీళ్లు, అవునా? అలాగని ఇప్పుడు ఏంటిది, మనకు కొద్దిగా ప్రాణము కుదుట పడడానికి యేసుక్రీస్తు నామం కావాలి. ఆ నిత్య జీవం కొద్దిగా మనలోకి రావాలి. అప్పుడే బలమైన ఆహారం. తర్వాత ఎవరైనా ముందుగా ఆహారం పెడతారా? హల్లెలూయా. ముందుగా నీళ్ళు ఇస్తారు. అదే బాప్తిసం పొందుటై ఉన్నది. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీకు ఆయన బలమైన ఆహారం ఇస్తాడు ఆయన. కానీ ఈరోజు సంఘ శాఖలు బాప్తిసాన్ని పక్కన పెట్టేసి ఏవేవో కార్యాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన జన్మదినాన్ని ప్రకటిస్తున్నారు, డిసెంబర్ 25ని ప్రకటిస్తున్నారు. కానీ దాని వలన నీకేమైనా ఉపయోగం లేదు. ప్రభు అన్నాడు, దాని కాదు ప్రకటించాల్సింది, ఆ బాప్తిసాన్ని ప్రకటించమన్నాడు ఆయన. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి. ఆ సువార్త ఏంటిది? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుట. నిజమేనా? వాక్యంలో అదే ఉందా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందుకొరకే మత్తయి సువార్త 7:21లో వారు అంత మంచివారైనా ఎందుకు శిక్షకు పోతున్నారు? రెండిటి మధ్యలో ఉన్నారా మీరు? వారు ఏం చేశారో చూడండి. బాప్తిసం పొందనందున వారు మంచివారైనా సరే నరకానికి వెళ్తున్నారు. చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడుగానే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఏంటిది ఆయన చిత్తము? వాక్యమే ఆయన చిత్తము. నిజమేనా? చిత్తము అనగా వాక్యము. ఆ వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన? ఇచ్చాడా? ఇచ్చినట్టు ఆధారం ఉందా? సరే చూడండి, 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త. లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నీ నామమును ప్రత్యక్షపరిచితిని.
దేవుడే స్వయంగా చెప్తున్నాడు. తండ్రి యొక్క నామాన్ని వారికి బయలుపరిచాడట ఆయన. మరి వారు ఏ నామమును గురించి మాట్లాడారు? యేసుక్రీస్తు నామం గురించి మాట్లాడారు. అంటే తండ్రి యొక్క నామం ఏంటిది? యేసుక్రీస్తే తండ్రి యొక్క నామం అండి. నీ నామమును వారికి ప్రత్యక్షత పరిచితిని, వారు నీ వారై ఉండిరి. అపోస్తలులు ఎవరి వారు? తండ్రికి చెందిన వారు. జగత్ పునాది వేయబడక ముందే అపోస్తలులు ఆయన ఎన్నుకున్నాడు ఆయన. అందుకొరకే అపోస్తల బోధనకు చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలు అంటే ఏదో భూమి మీద నుండి ప్రారంభమైన వాళ్ళు కాదు. వారు జగత్ పునాది వేయబడక ముందే తండ్రిలో ఎన్నిక చేయబడిన వారు. అందుకొరకే పౌలు గారు చాలా అధికారంతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీకు రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు అన్నాడు ఆయన. ఏ స్త్రీ పుల్పిటెక్కి ప్రసంగం చేయడానికి హక్కు లేదన్నాడు ఆయన. ఎందుకు ఆ మాటను పౌలు గారికి ఎవరిచ్చారు? ఆ గొప్ప తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్న అపోస్తలుడు పౌలును నువ్వు ధిక్కరించుట దేవుని ధిక్కరించుటయే. ఆ తండ్రి చిత్తాన్ని, యేసుక్రీస్తు చిత్తాన్ని ధిక్కరించి వాక్యాన్ని బోధ చేస్తున్న ఆ గబ్బు మొహంది నీకేమో అమ్మగారు, మమ్మీ డాడీ. ఎవరట ఆమె? మమ్మీ డాడీ. ఎందుకు? బిస్కెట్లు వేస్తున్నారు కాబట్టి. అరే నాయన, అందరి గురించి మాట్లాడినాం కానీ మా గురించి మాట్లాడబాకు. ఇదిగో 10,000 విసిరితే అమ్మగారి గురించి ఏం మాట్లాడేది లేదు, అయ్యగారి గురించి ఏం మాట్లాడేది లేదు. వాడు ఖర్చు పంపినా ఏం మాట్లాడే పనిలే. వాడు వాక్యానికి విరోధంగా ఓ షబరబ్ అని చెప్పినా అయి టచ్ అనగానే సినిమాలో హీరో గనక ఒక్క కాలు ఇట్ట గట్టిగా ఏంగానే మొత్తం దుమ్ము లేచిపోతూ ఉంటుంది. వీడు అటు చూడనక్కర్లేదు, టచ్ అనగానే గబాలన కింద పడతారు. ఏం మామూలు సార్ అది యాక్షన్ అనగానే గబాలన కింద పడ్డవి. మామూలు నటులు ఉన్నారా? ఇట్లాంటి వాళ్ళు కనిపించట్లే వీళ్ళకి. కానీ విలియం బ్రెన్హాము దేవుని దగ్గర నుంచి వర్తమానంతో దిగి వచ్చాడు ఆయన. దేవుని ఎదురుని పంపబడిన మనుషుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏ సంఘ కాలానికి, ఏ ప్రజల మధ్యలోకి వెళ్ళినా దేవుడు ఏం తీసుకొని పోతున్నాడు? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఎందుకు? దాన్ని అడగాలని. హల్లెలూయా. ఆయన పాతాళానికి పోయినప్పుడు వెనకాల ఒక దొంగ ప్రత్యేకంగా కారు డ్రైవర్ కనుక సరే చూసారా, ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా కార్ డ్రైవర్ని మాత్రం గౌరవిస్తారు. వాడికి జీవితం సరిగా లేకపోయినా వాడిని గౌరవిస్తారు. నిజమేనా? వీడు కూడా కార్ డ్రైవర్ లాగా, వీడు మామూలుడుగా కాకపోవచ్చురా, మరి ప్రభు వెనకాల వచ్చిందంటే నిజమేనా? కానీ ఎవరు వాడు? కృపచేత రక్షింపబడిన వాడు. చూడండి, నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకుంటే, ఆయన కృపకు సరెండర్ అయితే నిన్ను అందరూ చూసి ఆశ్చర్యపడే విధంగా చేస్తాడు ఆయన. ఓ ఎంత గొప్ప దేవుని కృప అది. హల్లెలూయా. చదవండి. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు ఏ వాక్యమును గైకొని ఉన్నారు? నీ వాక్యమును గైకొని ఉన్నారు. తెచ్చుకున్నారు? అందరు హృదయాన్ని తెచ్చుకున్నారా? ప్రభు ఏమని చేస్తున్నాడు? ప్రభువా, తండ్రి అయిన దేవా, ఇదిగో వారు నీ వాక్యాన్ని గైకొని ఉన్నారు. కాబట్టి ప్రభువా ప్రభు అని పిలిచేవాడు. అమ్మా, మీరు చదువుకున్న మీ బిఎడ్లు డిఎడ్లు వాక్యం కొరకు ఉపయోగించండి. నేను చదివింది 10వ తరగతే, కానీ ఈ తరగతులతో దేవుడు పనిచేయడు. ప్రత్యక్షత కొరకు మనం దేవుని అడగాలి. మన చదువునంతా దేవుని వాక్యం కొరకు ఉపయోగించాలి. ఇప్పుడు అపోస్తలులకు ప్రభు ఎవరి వాక్యాన్ని ఇచ్చాడు? తండ్రి యొక్క వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. నిజమేనా? వారు నీ వారయుండురి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘ శాఖలని, ఈ లోకంలో ఉండే క్రైస్తవులన్నీ, ఆ క్రైస్తవులందరూ దేవుని అపోస్తల బోధన పక్కన పెట్టి ప్రభువా ప్రభు అని అంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభు అంటే కుదరదు అబ్బాయి, కుదరదు నాయనా. ఇదిగో నువ్వు వాక్య ప్రకారం చేయాలి. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అపోస్తల దగ్గర ఉన్నది. ఆ అపోస్తల వాక్యాన్ని పక్కన నెట్టేశారా? నెట్టేసినా కానీ దేవుడు మరలా మరొక అవకాశం ఇచ్చాడు ఆయన.
విలియం బ్రెనామును పంపించి ఏమైనా కొత్త బోధనిచ్చాడా? మళ్ళా అదే పాత బోధనిచ్చాడు ఆయన. అదే అపోస్తల బోధనిచ్చాడు ఆయన, పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పడానికి. ఎందుకంటే ఆ వాక్యము ఎన్నడూ మారదు. అది యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉందును అన్నాడు ఆయన. ఆ వాక్యము యుగ సమాప్తి వరకు ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు చిత్తం అంటే ఏంటిది? అపోస్తలులకు ఇవ్వబడిన వాక్యమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ ఈరోజు అపోస్తల బోధన పక్కన పెట్టేసి క్రిస్మస్లు, స్త్రీల కూడికలు, ఏం కూడికలు? యవ్వనస్తుల కూడికలు, స్త్రీల కూడికలు, పురుషుల కూడికలు, వృద్ధుల కూడికలు, అభిషేకపు కూడికలు, ప్రభుతో 3 రాత్రులు, ప్రభుతో 40 రాత్రులు, ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? అపోస్తలులు ఎక్కడ చేశారు వీటిని? అపోస్తలులు చేసిన దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఏ మీటింగ్ పెట్టినా, ఈరోజు పెట్టారా ఆడబెట్టి చందా పట్టండి, కవర్లు పట్టండి. రేపు పెట్టారా మీటింగ్, రేపు కూడా పట్టాలా. ఎల్లుండి పెట్టారా, ఎల్లుండి కూడా పట్టాలా. అంటే ఆ మీటింగ్ల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటిది చెప్పండి? అందుకే ప్రవక్త అన్నాడు, వాట్ ఈజ్ యువర్ మోటివ్ అండ్ అబ్జెక్టివ్ అని. నీ ఉద్దేశం, నీ వైఖరి ఏంటిది దాని వెనకాల? హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? చదవండి. గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను ఏమన్నా మీకన్నా అర్థమవుతుందా? ఎంత వాక్యం స్పష్టంగా ఉందో చూస్తున్నారా? వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. కానీ ఈ తలకాయలు ఎనుడు ఏమంటాడు? అపోస్తలులు ఎవరాయా, మనం ప్రభు మాట వినాలి. కానీ అట్లుందారా వాక్యంలో? అట్లుందా? స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. గుడ్డోడా, ఒకసారి విను, వాక్యంలో ఏముందో ఒకసారి చూడు. నిజమేనా? అంత స్పష్టంగా రాయబడి ఉన్నది. 17వ అధ్యాయం చాలా క్లియర్ గా రాయబడి ఉన్నది. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎవరు సాక్ష్యం ఇచ్చేది? స్వయంగా దేవుడే. ఈ సంఘ శాఖలు యేసుక్రీస్తును దేవుడే నమ్ముతున్నారు. మళ్ళీ ఆ దేవుణ్ణి ఆయన చెప్పింది అబద్ధం అంటున్నారు. ఒక పక్క దేవుడిని నమ్ముతున్నారు, ఆయన చెప్పింది అబద్ధం నమ్ముతున్నారు. ఎట్లా సాధ్యం అది? ఆయన వాక్యాన్ని గైకొంటే మరి వాళ్ళు చేసినట్టు చేయాలా లేదా? వారు వాక్యాన్ని గైకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసమిచ్చారు. కానీ మీ అయ్యగారు ముగ్గురంటావు, నలుగురంటావు. 3 యెహోవాలని రాసి ఉంటే ఆ 3 దగ్గర రౌండ్ చేసి 3 యెహోవాలు ఉన్నారు. మన ఓఫిర్ తాతని అడిగితే హైదరాబాద్ పోయి ఎంతమంది, అబ్బాయి కనీసం 7 యెహోవాలు ఉండాలని అంటాడు ఆయన. ఎంతమంది ఉండాలి? చూడండి ఎంత వంకర బోధ జరుగుతూ ఉన్నదో. వింటున్నారు? స్త్రీలు గ్రహిస్తున్నారా? ఇంత ఈ మాయా ప్రపంచంలో తప్పుడు బోధలు బోధించబడుతున్న దయ్యాలు మరి ప్రపంచాన్ని ఆవరించిన ఈ కాలంలో మరి వాక్యం దగ్గరికి దేవుడు నిన్ను పిలుచుట, ఆ వాక్యంలో నిన్ను నిలబెట్టుట ఎంత గొప్ప అద్భుతమైన కృప అది! ఎంత గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ అది! హల్లెలూయా. అదే దేవుడు ఆయన ప్రేమను, ఆయన యొక్క కార్యాన్ని నువ్వు గుర్తించాలని దేవుడు దాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ గుర్తించాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అపోస్తలులు ఎరిగారా లేదా? ఖచ్చితంగా. అందుకొరకే వారు దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు ప్రాణమును సైతం అర్పించడానికి వెనకాడలేదు. వారు నమ్మారు కాబట్టి. హల్లెలూయా. అందుకొరకే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా, ప్రభువా అని ఎన్ని మాటలు చెప్పినా దాని వలన నీకు రక్షణ రాదు. రక్షణ రావాలంటే అపోస్తల బోధ దగ్గరికి రావాలి.
అపోస్తల బోధ దగ్గరికి ఖచ్చితంగా వచ్చే తీరాలి. నువ్వు వచ్చి తీరాలి ఖచ్చితంగా. అందుకొరకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అది నీ పాస్టర్ ఇచ్చింది కాదు, నీ సంస్థ ఇచ్చింది కాదు, అది అపోస్తలు ఇచ్చిన బాప్తిసమము. అందుకొరకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు ఆయన. అది ఎవరిచ్చింది? అపోస్తలు ఇచ్చింది. అందుకొరకే వీళ్ళేమో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా మంచి మంచి కార్యాలు చేశారు, మంచిదే. కానీ అపోస్తల బోధ సంగతి ఏంటిది? అప్పుడు ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్తకి వెళ్దాం, 7:21. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఉన్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ? వాక్యంలోనే ఉన్నారా? అందుకొరకే ఈ రోజు కూడా అంతే. వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొప్ప దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ 7 ముద్రల పుస్తకం యొక్క అధిపతి ఎవరు? ఆ గొప్ప బలిష్ఠుడైన దూత, ఆ యూదా గోత్రపు సింహము, ఆ గొప్ప గొర్రె పిల్ల. ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఇప్పి ఆయనే దిగి వచ్చాడు. నీ చేతిలో ఉన్న వర్తమానం ఏంటిది? ఆ గొప్ప 7 ముద్రల పుస్తకం. అది దాని ప్రకారం నువ్వు జీవించాలి. నీ పెళ్లి దాని ప్రకారం జరగాలి, నీ చదువు దాని ప్రకారం జరగాలి. నిజమేనా? నీ విశ్వాస జీవితం దాని ప్రకారంగా ఉండాలి. సమస్తమును ఆ యొక్క వాక్య ప్రకారంగా ఉండాలి. 7వ దూత వర్తమాన ప్రకారంగా ఉండాలి. కానీ మహిమలో నుండి నువ్వు వచ్చిన వాడివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరిని పెళ్లి చేసుకోవాలా చెప్పండి? సంఘ శాఖలు తిట్టినప్పుడేమో ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మా గురించి కూడా చెప్తున్నావా సార్? ముందు నీ గురించే చెప్పాలా. నువ్వు ఆ యొక్క సంఘ శాఖలు ఎట్లయితే అపోస్తల బోధన పక్కన పెట్టేసి నానా కార్యాలు చేసి నాశనానికి వెళ్తున్నారో, అలాగే నీవు కూడా మహిమలో నుంచి వచ్చిన వర్తమానం పక్కన పెట్టి నా పెళ్లి నా ఇష్టం, నా కులం నా ఇష్టం. నీ ఇష్టం అంటే పో, గుంటకు పోతావు. వాళ్ళు కూడా ఏమనుకున్నారు? మేము భక్తి చేస్తున్నాం, ఏమన్నా వేరే దేవునికి ఆరాధన చేస్తున్నామా? మా హృదయంలో దేవుడు లేడా? మన చిన్నగారు అన్నాడు, ఫుల్గా దాగినా అయ్యా నా హృదయంలో దేవుడు ఉన్నాడు. అవునా? నువ్వు కూడా అదే మాట అంటే ఆ తాగుబోతుకి నీకున్న తేడా ఏంటిది? వర్తమానం ఎందుకు ఇచ్చాడు ఆయన? అపోస్తల బోధన ఆయన మహిమలో నుంచి యేసుక్రీస్తు ద్వారా ఎందుకు పంపించాడు ఆయన? ఎందుకు ఆ బలిష్ఠుడైన దేవదూత దిగి వచ్చి ఎందుకు ఆయన పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన? నీ పెళ్లి నీ ఇష్టం, ఎట్లయినా ఆడు, తందనాలాడు, ఏదన్నా చేయి, దొంగగా ఉండు, దోచుకో, మోసం చేయి, జారినిగా ఉండు, ఏదన్నా చేసుకో, నీకు పరలోకం ఇస్తాను అంటాడు ఆయన. ఆ వర్తమాన ప్రకారంగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది డినామినేషన్ కాదు. ఇది ఏది చేసినా ఇక్కడ నడుస్తుందంటే కుదరదండి. ఖచ్చితంగా మనం వర్తమానంతో నడవాలి. ఇది వరకే మనము చెడిపోయిన వారము, రొచ్చులో ఉన్నవారం. మరలా అదే కార్యానికి మనం ఎందుకు వెళ్ళాలి? ఒకప్పుడు మనం పందిలాగా ఉన్నాం, ఆ బురదలో ఆ రొచ్చును తిన్నాం మనం. మరలా పంది జీవితం మనకు అవసరమా? ఒక గొప్ప ఉన్నతమైన ఆ పరలోకంలో ఉన్న జీవి ఆ భూమి మీదకి పోతామంటే ఇష్టపడతాడు ఎవడన్నా? చెప్పండి. విగ్గిల్ స్మిత్ అనే ఆ వ్యక్తి గొప్ప స్వస్థత వరం ఉన్న ఆయన, దేవుని యొక్క సేవకుడు ఆయన. మరి ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభు నా భార్య నాకు కావాలి అన్నప్పుడు దేవుడు మరలా ఆమెలో ప్రాణం పెట్టాడు. ఆమె అన్నది, నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? అయితే మళ్ళీ పొమ్మని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఉన్నత తరగతిలో ఆ మంచి వాతావరణం ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? నిన్న ఆయన రాజకుమారుడిగా చేసిన తర్వాత, దేవుని కుమారుడిగా చేసిన తర్వాత మళ్ళా మా కులం ప్రకారమే బ్రదర్, వర్తమానమే అంటే ఇంకా నువ్వు మారలేదు పందివి, ఇంకా నువ్వు మారలేదు కుక్కవి. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టుగా అనే సామెత వీరి విషయంలో రుజువగుచున్నది అని ఆ గొప్ప పేతురు రాసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం తిరిగి ఆ లోకపు వాంతికి మనం తిరగకూడదు, మరలా ఆ లోకపు బురదలోకి మనం వెళ్ళకూడదు. కట్నం వచ్చినా రాకపోయినా, అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా ఈ వర్తమానంతో మనం ముందు కొనసాగాలి. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో, ఆ ఎముక గారికి సెట్ అవ్వకపోతే ఏమవుతుంది?
ప్రతిసారి డాక్టర్ ఎన్ని మందులు రాస్తాడు, ఎన్ని సలహాలు ఇస్తాడు. ఏమంటే డాక్టర్ ఇసిగిపోయి నేను ఏం చేయలేను బాబు, దేవుడే కృప చూపాలా. డాక్టర్ కూడా అదే అంటాడా లేదా? రోగం నయం కాకపోతే మా ప్రయత్నం మేము చేసాము, ఇక పైవాడే చూసుకోవాలా. అట్లానే అందంగా ఉంది, పళ్ళుకిలిచ్చింది, మల్లె తీగ, సన్నజాజి తీగ, రేపు అది కరెంటు తీగ నిన్ను ఉరేసేది నీకు తెలియట్లే. కట్నాలు తెస్తుంది, కయ్యాలు పెడుతుందట. ఆ కట్నాలు ఆస్తిని పుట్నాలాగా తినేస్తుందట. ఎన్ని ఉంటాయి జీవితంలో. పెళ్ళంగానే కిలిక్కని నవ్వింది సార్, కిలిక్కని నవ్వింది, నేను ప్లాట్ అయిపోయినా. ప్లాట్ అవుతావో లేకపోతే బిల్డింగ్ అవుతావో అపార్ట్మెంట్ అవుతావో తర్వాత తెలుస్తుంది. నవ్వాదా? మరి ఇప్పుడేమైంది? నవ్వాదా అన్నావు గారు, ఇప్పుడేమైంది? నేను ఏడుస్తాను సార్. ఏడిపిస్తుంది, నవ్వించినామే రేపు ఏడిపిస్తుంది. చూస్తున్నాం లోకంలో ఎన్నో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎందుకు? కళ్ళకు నచ్చిందని ఆ ఎర్ర తోలు తోలుగా సార్ కావాల్సింది, ఆ తోలు వెనకాల ఉన్న హృదయం. హల్లెలూయా. సమూయేలు కూడా అనుకున్నాడు, ఎత్తరులు దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు ఏమనుకున్నారు. కానీ వంగిపోయిన భుజాలు, పొట్టోడు దావీదు, ఇట్లాంటి వాడిని దేవుడు ఎన్నుకుంటాడా అని అనుకున్నాడు ఆయన. కానీ అందుకొరకే సమూయేలు హృదయాన్ని ఎరిగి దేవుడు ఏమన్నాడు, సమూయేలు మరి మనుషులు పై రూపాన్ని చూస్తారు, అయితే నేను అంతరంగాన్ని చూసేవాడను. హల్లెలూయా. ఇదిగో ఆ గూనివాడైన, ఆ భుజాలు వంగిపోయిన ఆ దావీదు పైన అభిషేకాన్ని, ఆ నూనెను కుమ్మరించమన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే నీ పిల్లలకు సేవ చేసే స్త్రీని నువ్వు ఎన్నుకోవాలి, నీ బట్టలు ఉతికే స్త్రీని ఎన్నుకోవాలి. ప్రతి మాటికి ఆ బుర్ర పిట్ట ఎగిరిపోయినట్టుగా తల్లి గారింటికి పోయే స్త్రీ వద్దు. హల్లెలూయా. చావైనా జీవమైన మరణమైన కరువైన ఖడ్గమైన నీతోనే. పెళ్లి ప్రమాణాలు. అమ్మాయి రేపు మీ ఆయనకు ఉద్యోగం పోతుంది, ఏం పని చేయలేడు, తల్లిగారింటికి పారిపోతావా? లేదండి పోనండి. ఆ మాటలని ఎప్పుడో మర్చిపోతుంది. అవసరమైందా గిత్తలాగా కాలు దువ్వి ఫ్లైట్ ఎక్కి జంప్ అవుతుంది, ప్రమాణాలన్నీ గాలికి వదిలేస్తుంది. కానీ నిజంగా హల్లెలూయా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికివేయనని రాశారు బైబిల్లో. కాబట్టి వాక్యపు భయం ఉన్న స్త్రీని నువ్వు ఖచ్చితంగా పెళ్ళాడాలి. ఆ గుణాన్ని నువ్వు చూడాలి. చర్మంలో ఏం లేదండి, చర్మం వెనకాల ఉన్న అసలైన హృదయంలో ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆ పెళ్ళిడు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలా. నీ అమ్మాయికి రేపు అల్లుడు దగ్గరికి పంపిస్తే మరి అల్లుడు గద్దించినప్పుడు లోబడే ఆ స్వభావాన్ని నేర్పిస్తున్నావా? ఏమన్నా అత్త ఏమన్నా మాట అంటే మాటకు మాట అని చెప్పి చదువుకొని మా తల్లిగారింటికి మళ్ళీ పరిగెత్తుకొని పోతానని చెప్పి అట్లాంటి కార్యాలు కాదు, నువ్వు నేర్పించాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఇవన్నీ నేర్పించిన తర్వాతనే మనం పెళ్లి చేయాలి. మీ ఆయన ఏదంటే తగ్గేదేలే, నువ్వు కూడా అదే మాటను. నువ్వు బొచ్చెల్దామంటే నువ్వు దోవరాదు, ఓడవమంటే నువ్వు ఓడవరాదు, తగ్గేదేలే ఎక్కడ. అట్లా అంటే ఎట్లుంటుంది ఆ కుటుంబం చెప్పండి. అందుకే దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు. సంఘశాఖలాగా లోకంలాగా ఎట్లా పడితే అట్లా చేసేదాని కాదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి చాలా నేను ఈ వర్తమానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఈ వర్తమానం లేకపోతే మన యొక్క జీవితాలు ఏమైపోయేటివి, మనము ఏ విధంగా చెదిరిపోయి నాశనం అయిపోయేవారము. నిజంగా దేవుడు తన కృప చేత మనకు వర్తమానం ఇచ్చాడు ఆయన. మరి వర్తమానాన్ని బట్టి మీరు సంతోషపడుతున్నారా? నిజంగా మీకు సంతోషంగా ఉన్నదా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా ఇది గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. నిజంగా ఆశీర్వాదం అనేది డబ్బులో లేదండి, ఆశీర్వాదం అందరిలో లేదండి, ఆ పేరు ప్రఖ్యాతుల్లో లేదండి, కేవలం ఆ వాక్యంలో ఉన్నది, ఆ వర్తమానంలో ఉన్నది. సరే, చివరిగా ఆ మాటను చూసారా, పూర్తి చేద్దాం. అది మత్తయి సువార్త.
ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన శిష్యుల బోధ ప్రకారం చేయువాడే అన్ని చెప్పడు సార్. ఆయన ఎక్కడెక్కడ పోయి మాట్లాడినో అవన్నీ నువ్వే పట్టుకోవాలి. ప్రతిదీ ఆయన నీకు న్యూస్ పేపర్లో లాగా వరుసగా స్టోరీ రాస్తే ఇక బయలుపాటు దేనికి? ఈ బండ మీద నా సంఘమును కడతాన్నాడు ఆయన. పరలోకమందున తండ్రి చిత్తము ఎవరికి ఇచ్చాడు? ఆయన 17వ అధ్యాయంలో ఇచ్చాడా? తండ్రిని చిత్తాన్ని ఇదిగో వీరికి ఇచ్చాను, ఇదిగో వీరు నీ మాటని గైకొని ఉన్నారు. హల్లెలూయా. పరలోకమందున తండ్రి చిత్తం అంటే ఏంటిది? అదే అపోస్తలుల బోధ ఉన్నది. ఆ యొక్క ఆ మందసంలో ఏం పెట్టేవారు? 10 ఆజ్ఞలను పెట్టేవారు. ఆ ఆజ్ఞనిచ్చింది ఎవరు? ఆ గొప్ప దేవుడే. ఆ అపోస్తలులో ఉన్న ఆజ్ఞ ఎవరిచ్చారు? ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఇచ్చారో ఆ దేవుడే అపోస్తలులో తన యొక్క ఆజ్ఞను పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నువ్వు చేసే భక్తి వలన శుద్ధ దండగది. ఈరోజు ఈ వర్తమానం లేకుండా నువ్వు చేసే ఆ జీవితం అంతా వ్యర్థం. అది నిజమేనా? హల్లెలూయా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇప్పుడు ఆయన ఏమన్నా ఇవన్నీ చేస్తేనే రక్షిస్తానడా? ప్రవచిస్తేనే? ఒకవేళ ప్రవచించేది ఉంటే మనం ప్రవచించట్లేము. మరి యేసురత్నం గారు మనం ప్రవచించట్లేము, మనం పరలోకం పోవా? ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ప్రవచించే వారే పరలోకం పోతారు, దయ్యాలు వెళ్ళగొట్టేవారే పరలోకం. అట్లా చెప్పలేదు ఆయన. నమ్మి అయిపోయింది రక్షణ. సింపుల్. అందుకొరకే పేతురు ఏమన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉండండి, మీరు కఠినంగా ఆ చెండకొల తీసుకొని పడేరు మనం కొట్టుకోండి, మోకాళ్ళ మీద టోకండి, మిమ్మల్ని మీరు కఠినంగా ఉపవాసం ఉండండి. అట్లేమని అన్నాడా? బాప్తిసం పొందమని అన్నాడు ఆయన, అంతే. ఎందుకు? ప్రభు ఏం చెప్పాడు అదే. కానీ బాప్తిసం పొందకుండా ప్రభువా ప్రభువా నీ నామములో మేము ప్రవచింపలేదా? దయ్యమును వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. ఎవరిని ఎరుగుతాడు ఆయన? ఆయన చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎరుగుతాడు ఆయన. ఆయన చిత్తం ఎక్కడుంది? అపోస్తల బోధలో ఉంది. అపోస్తల బోధలో నడిచే వారిని ఎన్నుకుంటాడు ఆయన, లేదా వారిని ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకుని పోతాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే కేవలం ఒకే ఒక కారణం చేత వారి జీవితంలో అంతా మంచిదే ఉన్నది. ప్రవచించడం మంచిదే, దయ్యాలు వెళ్ళగొట్టడం మంచిదే, ఆ మీటింగ్లు పెట్టడం మంచిదే. కానీ బాప్తిసం పొందకుండా, నిజమైన బాప్తిసం పొందకుండా నువ్వెంత ప్రభువా ప్రభు అని చెప్పినా నీకు ఆయన పరలోకం ఇవ్వడాయన. ఈ రోజు కూడా అంతే. వర్తమాన ప్రకారంగా నీ జీవితం లేకుండా నిన్న ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని పోడు ఆయన. అంటే నువ్వు ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావంటే దాని అర్థం ఏంటిది? అంటే నువ్వు దేని కొరకు ఒక అంగీకారం తెలిపావు? నేను ఈ నామములో బాప్తిసం పొంది ఈ వర్తమాన ప్రకారం నేను జీవిస్తాను, ఈ వర్తమాన ప్రకారం నేను జీవిస్తాను. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనం వర్తమాన ప్రకారం జీవించవలసిన బాధ్యత మనందరిపైన ఉందా? అందుకొరకే ప్రవక్త అన్నాడు, టేపులో చెప్పబడిన దానిని మీరు చెప్పండి, దీనికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు. ఆ చెప్పబడిన దానిని మీరు చెప్పమని అన్నాడు ఆయన. కాబట్టి మనం కొత్త బోధనలో లేము, కానీ తిరిగి విలియం బ్రెనహాం అనే అపోస్తల బోధ దగ్గర తీసుకొని వచ్చాడు ఆయన. ఆ యొక్క అపోస్తల పునాది దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మరి ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇంత మంచివారు అగ్నిగుండానికి వెళ్తున్నారు? అక్రమం చేయవారులారా నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అన్నాడు ఆయన. అంటే వారు అపోస్తల బోధ ప్రకారం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందనందున వారు అగ్నిగుండానికి వెళ్తూ ఉన్నారు. కానీ మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం. మీరు అందరు రక్షింపబడ్డారు. మీకు తెలుసా?
నమ్మండి, ఈ రోజు నుంచి దయ్యముని నిరాశపరచదు. నువ్వు ఇంకా రక్షింపబడలేదు తెలుసా, నువ్వు ఇంకా సరిగా లేవు తెలుసా, దయ్యం ఏం చెప్పినా దాని మాట వినొద్దు. నమ్మి బాప్సం పొందిన వాడు రక్షింపబడ్డాను ప్రభువే చెప్పాడు. నేను రక్షింపబడ్డాను, అంతటితో ఆ కథ ముగించబడింది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను శిక్షిస్తాడే తప్ప నిన్న ఆయన వద్దు పొమ్మని చెప్పాడు. ఆయన ప్రవక్త చెప్పాడా? పుత్ర స్వీకారం అనే వర్తమానంలో దావీదును ఎన్నుకున్నాడు ఆయన. ఆ ఎన్నుకున్న వ్యక్తి తప్పు చేస్తే నువ్వు నాకు అసలే పనికిరావని అన్నాడా? కానీ దావీదు చేసిన తప్పిదాలకైనా శిక్షను విధించాడా? సంసోను పాపం చేశాడా? కానీ దానికి శిక్ష వేశాడే తప్ప సంసోను యొక్క నిత్య జీవాన్ని ఆయన లాక్కోలేదు ఆయన. హల్లెలూయా. అలాగనే మనం తప్పు చేసినప్పుడు వాటిని ఎదుర్కొని పోతాం. వాటిని ఖచ్చితంగా మనము దానికి ఏమంటారు దాని మూల్యం చెల్లించాల్సిందే. పాస్టర్ అయినా ఎవరైనా సరే దానికి మనం పరిష్కారం చేసుకున్న తర్వాతనే ఈ భూమిని విడిచి మనం వెళ్తాం. ఆ పాపానికి దేవుడు శిక్ష ఇక్కడే విధిస్తాడు. ఎందుకు? ఇక్కడే మనకు శ్రమలు వస్తాయి. మనం తప్పు చేసినప్పుడు ఆవల మనకు లేదు కాబట్టి. అందుకొరకే సంఘ శాఖలు ఎన్ని తప్పులు చేసినా వారికి ఏమీ రాదు. ఎందుకు? వారికి అవతల ఉన్నది కాబట్టి. అగ్ని ఆడదు, పురుగు చావదు. కానీ తప్పు చేసిన వెంటనే దేవుడు మనకి ఇక్కడ శిక్ష వేస్తాడు. ఎందుకు? మనము కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షకు లోబడని వాడు దుర్బీజుడు అన్నాడు ఆయన. నువ్వు లోబడట్లేవంటే దుర్బీజుడివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దానికి మూల్యం చెల్లించాలి. కానీ దాని వలన నీ రక్షణ ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉన్నారా? అందుకొరకు నమ్మి బాప్సం పొందిన వాడు రక్షింపబడును. ఈ సార్ ఒక్క క్లూసే చాలు, ఇక రెచ్చిపోతా. చూడు ఇప్పుడు తాగుతా సారాయి. ఏమండి పేతురు గారు, పోతారా? ఇంది కృప ఏం చేస్తుంది? భయమును నేర్పిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక.